సత్యనారాయణ గారు చెప్పినట్టు విన్నాను, ఇది పార్క్లో పడుకున్నాను చాలా రోజులు. లాస్ట్ టువర్డ్స్ ఇంటికి వచ్చేసరికి ఒక డిప్రెషన్లో ఇవన్నీ ఏంటంటే ఒక స్టేజ్ తర్వాత ఒక రకమైన ఇది నిరుత్సాహం వచ్చేసింది. ఇన్ని సినిమాలు చేసినప్పుడు ఎప్పుడు గొడవలు రాలేదా? ఇప్పుడు రామారావు గారికి కైకాల గారికి ఒకే ఒక్కసారి ఏంటంటే కొంచెం చిన్న సత్యనారాయణ, ఇంతవరకు నువ్వు నా సొంత తమ్ముళ్ళగానే నేను చూశాను, బట్ ఈ ఒక్క విషయంలో మాత్రం నేను కొంచెం పొలిటికల్గా తర్వాత ఎంపీగా సినిమా వాళ్ళు నాకు తెలిసి రెండోసారి గెలిచిన సందర్భాలు చాలా తక్కువ. ఒక్క రామారావు బాలకృష్ణ గారే కంటిన్యూస్గా 3 సార్లు గెలిచారు, కానీ మిగతా వాళ్ళు ఆ టైంలో వెళ్ళేవాళ్ళ షూటింగ్లకి మీరు? అప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ, రిస్క్ తక్కువ, గౌరవం ఎక్కువ. ఇవాళ రిస్క్ ఎక్కువ, గౌరవం లేదు, అసలు తక్కువ కాదు, ఆల్మోస్ట్ లేనంటే. ఎస్వి రంగారావు గారు కైకాల సత్యనారాయణ సందర్భంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయని చెప్పేసి విన్నాము. దేవుడు చేసిన మనుషులు అనే సినిమా గుర్తుంది కదా, పద్మాలయ వాళ్ళది. అవును. ఆ ప్రివ్యూ చూసి అన్నయ్యకి షూటింగ్ ఎక్కడా కనుక్కొని, నా తర్వాత నా వారసుడు నువ్వు అని. కైకాల అంతరి ఆర్టిస్ట్ ఎవరు? పాత తరం ఆర్టిస్టులకి రీప్లేస్మెంట్ అనేది లేదండి. సూర్యకాంతం గారికి రీప్లేస్మెంట్ ఉంటే ఈ పాటు గుణంగా తీసేవాళ్ళు. లాస్ట్లో ఆయన నటించడానికి ఒప్పుకోకుండా క్యారెక్టర్లు కొన్ని వదిలేశారు అని చెప్పి తెలిసింది. మా బ్రదర్కి ఏమైందంటే లాస్ట్లో కొంచెం. తెలుగున ప్రశ్నలు నమస్తే. ఇండస్ట్రీలో లెజెండరీ పర్సన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి అరుదైన లెజెండరీ పర్సన్ కైకాల సత్యనారాయణ గారు. కైకాల సత్యనారాయణ గారి జన్మదినం, ఆయన పుట్టి 90 సంవత్సరాలు కంప్లీట్ అయింది, 90th ఇయర్ కంప్లీట్ చేసుకున్నారు. కైకాల గారి గురించి ఈ తరానికి అందరికీ తెలుసు. ఆయన గురించి మాట్లాడాలంటే అరుదైన వ్యక్తులు కొంతమందే ఉంటారు. వాళ్ళ సోదరులు కైకాల నాగేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. కైకాల నాగేశ్వరరావు గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, థ్యాంక్ యూ. కైకాల సత్యనారాయణ గారు అనేది చెప్తా ఉంటే ఒక వైపు వస్తుంది. ఎందుకంటే ఆయన సినీ ప్రస్థానం 60 సంవత్సరాలు నడిచింది. కైకాల గారి నుంచి మాట్లాడాలంటే మీరు తప్ప మాకు ఇంకెవరు కనపడలేదు. యా, అన్నయ్య గురించి చెప్పాలంటే మీరు స్టార్ట్ చేస్తే ఏం మాట్లాడతారు ఫస్ట్? అసలు ఫస్ట్ అంటే ఇప్పుడు మా ఫ్యామిలీకి ఒక ప్రైడ్ అయిన ఒక కైకాల మా ఫ్యామిలీ ట్రీకి మరి ఆయన వల్లే కదా మాకు ఆ ప్రత్యేకమైన గుర్తింపు. కైకాల అనేదానికి ఒక బ్రాండ్ లేకపోతే మాకు ప్రత్యేకమైన గుర్తింపే ఉంటుంది. సో ఆయన ప్రైడ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. ఫస్ట్ ప్రైడ్ ఆఫ్ అవర్ తెలుగు అని కూడా కోర్స్. మా ఫ్యామిలీకి ఆయన మరి రూట్స్ ఆయన. దాని తర్వాత ఏంటంటే ఇండస్ట్రీలో కూడా పరిశ్రమలో ఆయన అరుదైన అచీవ్మెంట్స్ సాధించారు. ఒక ఇండస్ట్రీలో మీరు అన్నట్టు ఏంటంటే ఒక లెజెండ్గా గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. ఎంత సార్ 60 సంవత్సరాలు అవుతుంది కదా ఆయన కెరీర్ అంటే ఆయన ఫస్ట్ 1958లో వెళ్ళారండి. 57, 58లో వెళ్ళారు. ఫస్ట్ సినిమా సిపాయి కూతురు. సిపాయి కూతురు 59లో రిలీజ్ అండి. 58 టువర్డ్స్ 58 ఎండో ఆర్ బిగినింగ్ ఆఫ్ 59 రిలీజ్. దాని తర్వాత వరుసనే ఇక అదేంటంటే అది ఫస్ట్ హీరోగా చేసిన సినిమా. అది కూడా ఏంటంటే అసలు అంటే మా బ్రదర్ కెరియర్ బిగినింగ్ నుంచి మీకు చెప్తాను నేను మామూలుగా. అదే మీరు ప్రేక్షకులకి కూడా ఒక ఆయన గురించి పూర్తిగా తెలవాలంటే బిగినింగ్ నుంచే చెప్పాలి కదా. అసలు జిజ్ఞాస ఎక్కడ పుట్టింది అదే సినిమాల పట్ల అనేది. మా బ్రదర్ యాక్చువల్గా మా తాతగారు ఊరైన కవతరం గ్రామంలో పుట్టి అక్కడే పెరిగారండి. అంటే మా ఫాదర్ గుడివాడ, నేను పుట్టింది గుడివాడ. బట్ మా బ్రదర్ ఎల్డెస్ట్ ఇన్ ది ఫ్యామిలీ కాబట్టి మా అమ్మగారు ఊళ్ళో పుట్టారు కవతరంలో. అక్కడే హై స్కూల్ ఎడ్యుకేషన్ వరకు అక్కడే చదివారు. అంటే కవతరం గుడ్లవల్లే రెండు పక్కనే ఉంటాయి. అక్కడే చదువుకున్నారు. చదివేటప్పుడే వ్యవసాయం కూడా చేసేవాళ్ళు అనమాట. అప్పట్లో అంతా వ్యవసాయం ఫ్యామిలీసే కదా. తర్వాత కాలేజీ ఎడ్యుకేషన్ అంతా గుడివాడ వచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు కాలేజ్ ఉంది కదా,
బిఏ అనేది అక్కడ చేశారు. చదివేటప్పుడే కాలేజీలో చదివేటప్పుడే నాటకాలు వేసేవాళ్ళు. పల్లెటూరి పిల్లని, ఇంకా ఏదో మామూలుగా అలెగ్జాండరు అనే ఒక నాటకం, ఏదో మామూలుగా ఒక హిస్టారికల్, సోషల్ అన్నీ కూడా రకరకాల క్యారెక్టర్స్లో. దాంట్లో పల్లెటూరు పిల్ల అనేది కొంచెం పాపులరు. పల్లెపడుచు పల్లెపడుచు అనేది కొంచెం బాగా పాపులర్. ఓకే. అక్కడ పామర్తి సుబ్బారావు అని ఆయనకు ఒక సంస్థ ఉండేది. ఆయన బేసిక్గా ఆ సంస్థలోనే ఈ నాటకాలన్నీ జరిగాయి. దాంట్లో మా బ్రదరు కూడా ఒక మెంబర్గా ఉండి చాలా నాటకాల్లో పార్టిసిపేట్ చేశారు. చేసినప్పుడు మామూలుగా ఏంటంటే కొంచెం రామారావు లాగా ఉన్నాడు ఇతను అనేది ఒక లుక్లో పక్క వాళ్ళు కానీ ప్రేక్షకులు కానీ ఒక రామారావు లాగా ఉన్నాడు ఇతను బాగున్నాడు అనేది ఒక ఇది వచ్చింది. బట్ డిగ్రీ అయిపోయిన తర్వాత మాకు టెంపర్ డిపో వ్యాపారం ఉండేదండి మా ఫాదర్కి గుడివాడలో. అయిపోయిన తర్వాత 1 year మా ఫాదర్తో పాటే రాజమండ్రిలో కూడా మాకు బ్రాంచెస్ ఉండేవి టెంపర్ డిపో. కొంతకాలం రాజమండ్రిలో ఉండే, కొంతకాలం గుడివాడలో చూసుకుని అవి చేసేటప్పుడు ఏంటంటే సినిమాల్లోకి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ ఉండేది మా బ్రదర్కి. బట్ ఏంటంటే ఎవరో తెలియదు అప్పుడు అవకాశాలు ఎలా వస్తాయి. మామూలుగా ఇక్కడ వాళ్ళంతా ఫ్రెండ్స్, నువ్వు మెడ్రాస్ వెళ్ళొచ్చు కదా, సినిమాలకు ట్రై చేయొచ్చు కదా, రామారావు లాగా ఉంటావు కదా అని అనేవాళ్ళు. ఒక్కసారి అవకాశం ఎలా వచ్చిందంటే కేఎల్ దర్ అని ఆయనది కౌతరమే. ఆయన ఇక్కడ ఆల్రెడీ మెడ్రాస్లో ఉండే ఒక ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. ఆయన ఆర్ట్ డైరెక్టర్, తర్వాత ఆర్ట్ డైరెక్టర్ అయ్యారు. ఆయనకున్న పరిచయాలను బట్టి మా బ్రదర్ కవర్ చేశాడు. నువ్వు రా ఇక్కడికి, నేను కొంతమందికి పరిచయం చేస్తాను, దాన్ని బట్టి నువ్వు నీ ప్రయత్నం నువ్వు చేసుకుంది, కానీ కుదిరితే ఆర్టిస్ట్ అవుతాయి. ఎందుకంటే అక్కడే ఉంటే నీకు వ్యాపారం తప్ప ఎదుగుదల ఉండదు. బట్ నీకున్న పర్సనాలిటీకి రామారావు లాగా ఉంటావు కాబట్టి నీకున్న ఇంట్రెస్ట్కి వచ్చేసాయి ధైర్యంగా. నేను బిగినింగ్ నీకు కావాల్సిన సపోర్ట్ నేను ఇస్తాను అంటే ఉండటానికి. మామూలుగా ఇది ఎవరో తెలియని ప్లేస్కి వెళ్ళి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా, అంతే కదా. సో ఆయన సపోర్ట్ తోటి వెళ్ళారు. వెళ్ళి కొంత దాదాపు 1 year పైన ప్రయత్నాలు చేశారు. వీళ్ళందరినీ ఎల్వి ప్రసాద్ గారిని, కేవీ రెడ్డి గారిని, పెద్ద డైరెక్టర్లు అందరినీ, పెద్ద విజయ బ్యాన్, మామూలుగా అప్పట్లో పెద్ద బ్యానర్స్ అందరినీ కూడా వెళ్ళి కలవటాలు జరిగాయి. ఇప్పుడు ఇదివరకు అంత ఈజీ కాదండి అప్పుడు వేషం రావటం అనేది. ఎందుకంటే అన్ని రకాలుగా ఇప్పుడు ఏంటంటే డైలాగ్ ఎలా చెప్పినా ఓకే, ఎలా ఉన్నా ఓకే. అప్పుడు ఏంటంటే డైలాగు వాచకం, డైలాగు పర్ఫెక్ట్గా చెప్తున్నాడా, స్పష్టంగా చెప్తున్నారా, ఎంత చూసి వాళ్ళు బాగా సాటిస్ఫై అయితే కానీ ఇచ్చేవాళ్ళు కాదు ఛాన్స్. అందుకని ఏంటంటే మనకు అరుదైన నటులు దొరికారు. అంత ఫౌండేషన్ గట్టిగా ఉన్న వాళ్ళనే తీసుకునేవాళ్ళు కాబట్టి మనకి రేర్ జెమ్స్ వచ్చారు అప్పట్లో. ఇప్పుడు ఏంటంటే స్పీడ్గా వస్తున్నారు, బట్ స్పీడ్గానే ఎగ్జిట్ కూడా ఉంటుంది. లాంగ్ లైఫ్ ఉండలేదు ఇప్పుడు మన పాత వాళ్ళతో కంపేర్ చేస్తే. సో చాలా 1.5 year తిరిగినా కూడా ఛాన్స్ ఏమి రాలా. కేవీ రెడ్డి గారు నెక్స్ట్ పిక్చర్లో చూద్దాం, ఈ సినిమాలో అన్నీ ఛాన్సులు అయిపోయినాయి. అలాగే ఎల్వి ప్రసాద్ గారు కూడా ఇప్పుడు కాదు నెక్స్ట్ సినిమాలో అలా 1 year 1.5 year ఏంటంటే మా ఫాదరు దగ్గర నుంచి డబ్బు తెప్పించుకునేవాళ్ళు. అంటే ఆర్థికంగా అప్పటికే కొంచెం బాగానే ఉన్నారా? అంటే మా ఫ్యామిలీకి వ్యాపారం ఉంది కదా. బట్ ఏంటంటే మరి మెడ్రాస్లో ఏమీ లేకుండా మరి గెటాన్ అవ్వాలంటే మన ఎక్కడో సత్యనారాయణ గారు చెప్పినట్టు విన్నాను, ఇది పార్క్లో పడుకున్నాను చాలా రోజులు, 15-20 రోజులు అట్లా. అంటే అదేంటంటే లాస్ట్ టువర్డ్స్ ఎండ్కి వచ్చేసరికి ఒక డిప్రెషన్లో ఇంకా మనకి తిరిగి వెళ్ళిపోవాలా, ఇక మనకి ఏమీ అవకాశం రాదా ఇక్కడని ఒక డిప్రెషన్లో రూమ్ కూడా వెళ్ళకుండా పార్క్లో. ఇవన్నీ ఏంటంటే ఒక స్టేజ్ తర్వాత ఒక రకమైన ఇది నిరుత్సాహం వచ్చేసింది మా బ్రదర్ చెప్పడం విన్నాను నేను. ఇక ఎందుకంటే ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి తెప్పించుకుంటాను కూడా ఒక స్టేజ్ తర్వాత అడగడానికి కూడా ఇబ్బంది ఉంటుంది కదా. మా ఫాదర్ ఎంత పంపించినా సంవత్సరం దాటిపోయింది అని మా ఫాదర్ చెప్పారు, చూడు నీకు మ్యాక్సిమం ట్రై చేయి, నీకు అక్కడికి ఏం దొరకపోతే మనకి ఎలాగో మన వ్యాపారం ఉంది, నీకు అక్కడికి కంఫర్టబుల్గా అనిపించకపోతే వచ్చేసేయి. అప్పటి వరకు నేను ఇక 1.5 year అయిపోయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ప్రిపేర్డ్, ఇక్కడ మనకి అవకాశాలు రావు, మనం తిరిగి వెళ్ళిపోవాలి అనుకుంటున్నప్పుడు ఒకరోజు డిఎల్ నారాయణ గారి ఆఫీస్ నుంచి కవర్ వచ్చింది ఆయనకి. డిఎల్ నారాయణ గారు అంటే తెలుసు కదా, దేవదాస్ తీసిన ప్రొడ్యూసర్, చాలా సినిమాలు తీశారు అప్పట్లో, ఒక వన్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసర్స్ ఆయన. ఆయన ఆఫీస్ని కవర్ వచ్చేసరికి
అదే మేము ఏదో సినిమా స్టార్ట్ చేస్తున్నాం, నువ్వేం వేషం వేస్తావు అని అడిగారంట. అదేంటండి మీ కొత్త ఆర్టిస్ట్ని నేను చెప్పడం ఏంటి, మీరు చెప్పాలి, ఏమి నన్ను ఏమి వేషం ఇస్తారని మీరు చెప్పాలంటే, సరే నీకు హీరో ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నావు అంటే జోక్ చేస్తున్నారేమో అనుకున్నారంట మా బ్రదర్. అదేంటండి నా మీద జోకులు ఏంటంటే, నేనంటే కాదు నిజమే, సిపాయి కూతురు అనే సినిమా తీస్తున్నాం, దాంట్లో నువ్వే హీరో అని చెప్పేసరికి మా బ్రదర్కి బిగినింగ్ నమ్మబుద్ధి కాలేదు, కానీ బట్ ఆయన సిన్సియర్గా ఆయన మాటలో ఒక సిన్సియరిటీ కనపడింది కాబట్టి తర్వాత ఇక దానికి ప్రిపేర్ అయిపోయి మంచి హ్యాపీ అకేషన్ కదా. అసలు ముందు చిన్న చిన్న వేషాల్లో ట్రై చేసుకుందాను వచ్చి డైరెక్ట్గా హీరో ఛాన్స్ దొరకడం అనేసరికి ఇట్స్ ఏ హ్యాపీ అకేషన్. సరే ఆ సినిమా తయారైంది. పి చెంగయ్య గారు డైరెక్టర్, దానికి జమున గారు హీరోయిన్, రాజనాల్ గారు వీళ్ళంతా ఉన్నారు ఆ సినిమాలో. ఆ సినిమా ఫ్లాప్ అయింది, సక్సెస్ అవ్వాలి. ఫ్లాప్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ టైము అప్పట్లో ఆ రోజుల్లో ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయితే ఇంక హీరోగా ఎవరో పిలవరు. నెక్స్ట్ మరి వేరే మళ్ళీ చిన్న వేషాలు వేస్తే బాగుంటుందా, చిన్న వేషాలు ట్రై చేస్తే బాగుంటుందా లేదా, మళ్ళీ అగైన్ ఒక డైలమా, మళ్ళీ స్ట్రగుల్. ఆ టైంలో విఠలాచారి గారు కవర్ చేశారు, మన డైరెక్టర్ విఠలాచారి గారు కవర్ చేసి, నీ సినిమా చూసాను నేను సిపాయి కూతురు, సరే సినిమా ఫ్లాప్ అయ్యి ఉండొచ్చు, దాని వేరే చాలా, కానీ నువ్వు ఒక్కడవే కారణం కాదు, చాలా కారణాలు ఉన్నాయి దాన్ని పోవడానికి. ఇంకా నువ్వు అది ఫ్లాప్ దాంట్లో హీరోగా చేశాను కదా అని చెప్పి ఇంకా హీరో కోసమే నువ్వు ప్రయత్నాలు చేయొద్దు, నీకు పర్సనాలిటీ ఉంది. ఇండస్ట్రీలో ఇప్పుడు చాలామంది హీరోలు ఉన్నారు కానీ విలన్స్ తక్కువగా ఉన్నారు, నీకు ఫిజిక్ ఉంది కాబట్టి విలన్ క్యారెక్టర్స్ వచ్చినా కూడా యాక్సెప్ట్ చేయి, ఎవరన్నా ఇచ్చినా కూడా, హీరోయే కావాలని కూర్చోమా. కానీ ఆయన అడ్వైజ్ ఇవ్వడంతో పాటు ఫస్ట్ కనకదుర్గ పూజ మహిమ అని ఆయన తీస్తున్న సినిమాలో ఛాన్స్ కూడా ఇచ్చారు. దాంతోపాటుగా అప్పట్లో మోడర్న్ థియేటర్స్ వాళ్ళు అపూర్వ సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి అని, సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి ఒక ఫోక్లర్ సినిమా వాళ్ళు తీస్తున్నారు. మోడర్న్ థియేటర్స్ అంటే దాదాపు 100 సినిమాలు తీసిన బ్యానర్ అది, మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళు ఒక సినిమా తీస్తుంటే విఠలాచారి గారు వాళ్ళకి ఫోన్ చేసి, ఇలా ఒక ఆర్టిస్ట్ని పంపిస్తాను, మీరు పర్సనాలిటీ బాగుంటుంది, మీరు ఒక సూటబుల్ క్యారెక్టర్ ఉండంటే దాంట్లో కూడా ఒక క్యారెక్టర్ ఇచ్చారు. ఆయన రికమెండ్ చేసి ఒక దాంట్లో క్యారెక్టర్ ఇప్పించారు. ఆయన సొంత సినిమాల్లో కనకదుర్గ పూజ మహిళలో ఇప్పించారు. తర్వాత వరుసనే వరలక్ష్మి వ్రతం, అగ్గిపెడుగు ఇవన్నీ కూడా ఆయన మ్యాక్సిమం ఎంకరేజ్ చేశారు. తర్వాత డిఎల్ నారాయణ గారు ఏదో కొత్త అతనికి హీరో ఛాన్స్ ఇచ్చారు, అతను ఏదో రామారావు లాగా ఉన్నాడని అనుకుంటున్నారని రామారావు కవర్ చేశారు ఒకరోజు. అవునా? ఆయన చెవిలో పడింది అయితే. కవర్ చేసి ఆయన ఆఫీస్కి పిలిపించుకుని, ఎవరు ఇలా గుడివాడండి మాది, ఆయనది కూడా కృష్ణా జిల్లా కదా, సేమ్ జిల్లా. ఓకే ఓకే బ్రదర్, ఆయన కూడా ఎంకరేజ్ చేశారు. ఓకే బ్రదర్, నువ్వు ఫస్ట్ సినిమా ఆడలేదని ఏమి డిస్కరేజ్ అవ్వ మాకు, నీకు ఛాన్స్ వస్తాయి, నీ ఫిజిక్ బాగుంది, పర్సనాలిటీ ఉంది, నీకు డెఫినెట్గా ఛాన్సులు వస్తాయి, నువ్వేమి డిస్కరేజ్ అవ్వ మాకని ఎంకరేజ్ చేశారు, మోటివేషన్ ఇచ్చారు. అలాగే నాగేశ్వరరావు కూడా పిలిపించారు. నాగేశ్వరరావు మరి గుడివాడ దగ్గరే కదా, వాళ్ళ ఫ్యామిలీకిను మా ఫ్యామిలీస్కి ఏదో కొంచెం పరిచయాలు ఉన్నాయి గుడివాడే కాబట్టి, ఆయన కూడా పిలిపించి, నువ్వు ఇలా విఠలాచారి గారు ఇలా చెప్పారనగానే నాగేశ్వరరావు అంటారు, కరెక్ట్గా చెప్పారు ఆయన, నువ్వు ఇంకా హీరో కోసం అనేది పెట్టుకో, మాకు విలన్ క్యారెక్టర్స్ కానీ మిగతా ఇంకా క్యారెక్టర్లు వచ్చినా చేసి, నీకు ఇండస్ట్రీ డెఫినెట్గా నీకు సపోర్ట్గా ఉంటుంది, నువ్వు ఆ రకంగా నువ్వు ఏ క్యారెక్టర్ అయినా పర్వాలేదన్న అప్రోచ్ నీకుంటే ఇండస్ట్రీ సపోర్ట్ కూడా నీకు ఉంటుంది అని ఆయన కూడా ఒక అడ్వైస్ లాగా ఇచ్చారు. మామూలుగా నువ్వు మన ఫ్యామిలీస్కి పరిచయం ఉంది కాబట్టి నీకు పిలిపించవుతున్నానని. సో ఇక వాళ్ళందరూ అడ్వైస్ గైడెన్స్ తోటి స్లోగా విలన్గా ఎస్టాబ్లిష్ అయిపోయారు. ఫస్ట్ కొంచెం బాగా విలన్గా కొంచెం ఎక్కువ ఒక గుర్తింపు వచ్చింది అగ్గిపెడుగు. అదే రామారావు తోటి విఠలాచారి గారి ఫస్ట్ సినిమా అది. రామారావు డ్యూయల్ రోల్, ఒక విలను రాజనాల్ గారు, ఇంకొక విలను అన్నయ్య అనమాట. దాంట్లో గుర్తింపు వచ్చింది బాగా. అంటే డైరెక్ట్గా రామారావు తోటి ఒక విలను అప్పటి వరకు రాజనాల్ గారు చాలా చేశారు, కానీ ఇంకొక విలను ఇంచుమించు అదే రామారావు పర్సనాలిటీలోనే ఉండే ఒక ఇది దాంట్లో బాగా పేరు వచ్చింది.
అక్కడి నుంచి ఏంటంటే రామారావు కూడా ఎంకరేజ్ చేశారు. ఆ సినిమాలో పేరు వచ్చిందని విలన్ క్యారెక్టర్స్, ఆయన పక్కన విలన్ క్యారెక్టర్స్కి. అలా విలన్ క్యారెక్టర్లే చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక ఫస్ట్ బ్రేకు మళ్ళీ రామారావు ఇచ్చారు. అంటే బేసిక్గా విలన్కే ముద్ర పడిపోయింది అప్పటికి. ఇంకా విలన్ అంటే రాజనాల తర్వాత నాగేశ్వరరావు, రాజనాల తర్వాత సత్యనారాయణ హీరోల పక్కన విలన్గా ఎస్టాబ్లిష్ అయిపోయాడు అన్న టైంలో రామారావు పిలిచి, బ్రదర్ నేను ఉమ్మడి కుటుంబం అనే సినిమా తీస్తున్నాను నేను. అది నలుగురు అన్నదమ్ముల కథ. దాంట్లో యంగెస్ట్ సన్ క్యారెక్టర్ నేను హీరో క్యారెక్టరు, పెద్ద అన్న క్యారెక్టర్ రేలం గారు వేస్తున్నారు, ఒక బ్రదరు ప్రభాకర్ రెడ్డి వేస్తున్నారు. అతను ప్రభాకర్ రెడ్డి క్యారెక్టరు డాక్టర్ క్యారెక్టర్ టౌన్లో ఉంటాడు. రేలం గారికి అకౌంటెంట్, ఆయన క్యారెక్టర్ ఒక అకౌంటెంట్. అది ఆయన కూడా టౌన్కి వెళ్ళి వర్క్ చేసి మళ్ళీ విలేజ్ వస్తారు. విలేజ్లోనే ఉండి వ్యవసాయం చేసే క్యారెక్టర్ నీది. బట్ నీ క్యారెక్టర్కి ఏంటంటే ఒక ఇంపార్టెన్స్ ఉంది, సెంటిమెంటు. నీ క్యారెక్టర్ బాగా సెంటిమెంటల్ రోలు. నువ్వు బాగా చేస్తే నీకు మళ్ళీ ఒక కెరీర్లో ఒక చేంజ్ వస్తుంది. నీకు ఒక ఛాలెంజ్గా తీసుకుని నువ్వు చేయాలి. నీ మీద నమ్మకంతో నీకు విలన్గా చేసుకుంటాను వెళ్తున్న నీకు నేను ఒక బ్రేక్ ఇస్తున్నానని చెప్పి రామారావు. ఉమ్మడి కుటుంబం రిలీజ్ అవ్వటం అన్నయ్యకి బాగా పేరు వచ్చింది. ఈ విలన్ క్యారెక్టరే కాదు, సాఫ్ట్ రోల్ కూడా బాగా చేశారు. ఒక నలుగురు అన్నదమ్ముల్లో రామారావుకి అన్నయ్యగా చేసి బాగా పేరు తెచ్చుకున్నారు. అక్కడి నుంచి ఏంటంటే వరుసనే విలనే కాకుండా కొంచెం క్యారెక్టర్ రోల్స్ కూడా వచ్చింది. దాని తర్వాత ఒక అలా మంచి పేరు వచ్చింది శారద. విశ్వనాథ్ గారి డైరెక్షన్లో క్రాంతి కుమార్ తీసింది. దాంట్లో శారద మెయిన్ కదా, దాంట్లో శారద అన్నయ్య రోల్. దాంట్లో కూడా చాలా బాగా వచ్చింది. అది రిలీజ్ అయినప్పుడు మాకు ఇటువంటి అన్నయ్య ఉండాలని ఒక లేడీస్ ఫీల్. అంతకుముందు తిట్టేవాళ్ళు. మామూలుగా బయట కనపడితే నీకేమి అసలు నీకు అక్క చెల్లెలు లేరా, నువ్వు అసలు ఆ సినిమాల్లో రేపులేంటి ఏంటి అంటే వాళ్ళంతా నిజంగా ఫీల్ అయిపోయి తిట్టినోళ్ళు శారద సినిమాలో క్యారెక్టర్ చూసిన తర్వాత ఇటువంటి అన్నయ్య ఉండాలి మాకు అన్నంత బాగా క్యారెక్టర్ ఆడియన్స్లోకి వెళ్ళింది. ఇక అక్కడి నుంచి వరుసనే ఇక పౌరాణిక చిత్రాల్లో కూడా రామారావు ఛాన్స్ ఇచ్చారు. పౌరాణికాల్లో ఆయన కృష్ణ పాండవ్యంలో ఆయన సొంత సినిమా కృష్ణ పాండవ్యం కానీ అలా అన్ని ఛాన్స్ ఇస్తూ ఒక ఇంకొక పెద్ద బ్రేకు రామారావు ద్వారానే వచ్చింది. అదేంటంటే కృష్ణావతారం అనే సినిమా పొండరీకాక్షయ్య గారు తీస్తున్నారు. దాంట్లో రామారావు కృష్ణుడు న్యాచురల్గా కృష్ణావతారం అనగానే దుర్యోధనుడిగా రంగారావుని అనుకుని ఆయనతో మాట్లాడటాలు ఎన్ని జరిగినాయి అని చేసి. బట్ షూటింగు రామారావు డేట్స్ ఇచ్చిన తర్వాత అవి మ్యాచ్ చేసి తీసుకుంటానికే రంగారావు ఆయన దగ్గరికి వెళ్తే డేట్స్ మ్యాచ్ అవ్వట్లేదు. రామారావు ఇచ్చిన డేట్స్కే రంగారావు అప్పుడు బాగా బిజీ కదా, ఆయన తమిళ తెలుగు రెండు చేసేవాళ్ళు, ఆయన బాగా బిజీ ఆర్టిస్ట్. సో ఆయన డేట్స్ మ్యాచ్ అవ్వట్లేదు. మరి అలా అని రామారావు డేట్స్ వదులుకోలేరు అని అప్పుడు రామారావు దగ్గరికి వెళ్ళి వాళ్ళు డైరెక్ట్ కమలాకర్ కామేశ్వరరావు ఇద్దరు వెళ్ళి ఇలా రంగారావు డేట్స్ ప్రాబ్లంగా ఉందండి, మరి ఏం చేద్దామంటే మరి ఆ దుర్యోధన క్యారెక్టర్ కూడా మీరే వేసేయండి అని అడిగారు ఆయన్ని. కృష్ణుడితో పాటు దుర్యోధనుడు కూడా వేసేయండి అని. ఆయన ఏమన్నారంటే అంతకుముందే శ్రీకృష్ణ పాండవ్యనే ఆయన సొంత సినిమా రిలీజ్ అయింది, దాంట్లో ఆ రెండు వేసాడు ఆయన, కృష్ణుడు దుర్యోధనుడు రెండు వేశారు. నేను మొన్న 2 years బ్యాకే కదా నేను చేశాను, మళ్ళీ నేను 2 క్యారెక్టర్లు ఒకే సినిమాలు చేస్తే బాగోదు, అది పద్ధతిగా ఉండదు. నేను ఒక సజెషన్ ఇస్తాను మీకు, మీరు ఆలోచించే నిర్ణయం తీసుకుంటే తొందరపడి నో అనొద్దు అని చెప్పి. ఇలా సత్యనారాయణ గురించి విన్నారు కదా, మామూలుగా నా ఉమ్మడి కుటుంబంలో నా సొంత సినిమాలు చేశారు, అలా బాగా చేశాడని పేరు వచ్చింది. తనైతే బాగుంటాడు, బాగా చేస్తాడు కూడా, నాది భరోసా అనగానే అదేంటి రంగారావు ఎక్కడా సత్యనారాయణ ఎక్కడా అని వాళ్ళు పొండరీకాక్షయ్య వాళ్ళు సందేహించారు. మీరేం భయపడద్దు, ధైర్యంగా నా మాట నమ్మండి, ఒక షెడ్యూల్ చేయండి, ఆ షెడ్యూల్ చేసిన తర్వాత మీరు అది రషెస్ చూసుకోండి, మీకేమాత్రం మీకు సాటిస్ఫాక్షన్ లేదు, ఇతను బాగోలేదు అనే ఫీలింగ్ ఉంటే ఆ షెడ్యూల్ కానీ ఖర్చు అంతా నేను ఇచ్చేస్తాను,
దాంతోపాటు మీరు అడిగినట్టుగా దుర్యోధన క్యారెక్టర్ కూడా అప్పుడు కావాలంటే నేను వేస్తాను. బట్ ఫస్ట్ మాత్రం సత్యనారాయణకి నా మాటని ట్రై చేయండి. యూ వోంట్ డిసప్పాయింట్. మీరు డిసప్పాయింట్ అవ్వరు, డెఫినెట్ నాకైతే నమ్మకం ఉంది అని చేశారు వాళ్ళు. గెటప్ ఫస్ట్ డే మేకప్ వేసి గెటప్ చూసిన తర్వాతే వాళ్ళు అసలు సగం వాళ్ళు సాటిస్ఫై అయిపోయారు. తర్వాత ఆ ఫస్ట్ షెడ్యూల్ అయిపోయి ఫుల్ రష్ చూసిన తర్వాత ఇక ఫుల్గా సాటిస్ఫై అయిపోయారు. అన్నగారు మీరు చెప్పిన మాట నిజం, బాగున్నాడు, చాలా బాగున్నాడు. అలా అలా ఒక మైథాలజీలో కూడా ఒక పెద్ద బ్రేక్ రామారావు ద్వారా అన్ని రకాల పాత్రలకి. నిజం చెప్పాలంటే మా బ్రదర్కి సొంత తమ్ముళ్ళగా ఆయన చూసుకుని, మా బ్రదర్ కూడా ఆయన్నే అన్నగారు అనే పిలిచేవాడు. ఆయన కూడా దాదాపు 70-80 సినిమాలు చేసినట్టున్నారు కదా. వాళ్ళిద్దరు కాంబినేషన్ 100 అండి. 100 ఉన్నాయి. వీళ్ళిద్దరూ కలిసి చేసినాయి 100. వాళ్ళిద్దరూ కలిసి చేసినట్లు చెప్పుకోదగ్గ సినిమాలో ఇదే శ్రీకృష్ణ అవతారం ఒకటి, నిప్పు లాంటి మనిషి ఒకటి, జంజీర్ గుర్తుంది కదండి. హిందీలో ప్రాణ్ గారు చేశారు, అక్కడ అమితాబ్ బచ్చన్, ఇక్కడ రామారావును అన్నయ్య చేశారు. మరి హీరోతోటి సమానమైన రోల్ యాక్చువల్గా చెప్పాలంటే జంజీర్లో ఏంటంటే 2 ఈక్వల్ క్యారెక్టర్స్. అమితాబ్ అండ్ ప్రాణ్ ఇద్దరు ఈక్వల్ క్యారెక్టర్స్. అలాగే ఇక్కడ రామారావుకి అన్నయ్యకి దాంట్లో పాట కూడా ఉంది, స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం, మంచి పాట అది. సో అది ఆ సినిమా కూడా వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక చెప్పుకోదగ్గ సినిమా. అలా చాలా సినిమాలు అలా వచ్చినాయి. ఇన్ని సినిమాలు చేసినప్పుడు ఎప్పుడు గొడవలు రాలేదా? ఇప్పుడు రామారావు గారికిను కైకాల గారికి ఇన్ని సినిమాలు చేస్తున్నప్పుడు, ఇంత జర్నీ ఉన్నప్పుడు ఏదో ఒక టైంలో అంటే గొడవలు అంటే ఇప్పుడు గొడవలు అంటే వృత్తిపరంగా ఇప్పుడు ఒక క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ పరంగా ఏమీ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఈ అన్నయ్య టాలెంట్ ఉంది, రామారావు ఆ టాలెంట్ గుర్తించి ఆయనే ఎంకరేజ్ చేశారు. బట్ ఒకే ఒక్కసారి ఏంటంటే కొంచెం చిన్న ఒక మీరు అన్నట్టు నొచ్చుకున్న సందర్భం ఏంటంటే దానవీర సూర కన్నా రామారావు తీస్తున్నారు. కురుక్షేత్రం వాళ్ళు పోటీగా వాళ్ళది కూడా ప్యారల్గా జరుగుతుంది. అప్పుడు ఫస్ట్ ఏ సినిమా స్టార్ట్ చేసినా నన్ను పిలుస్తారు. ఆయన సొంత సినిమా. బ్రదర్ ఇప్పుడు ఈ సినిమా ఇలా స్టార్ట్ చేస్తున్నావు, నువ్వేమే వేస్తావు అని అడుగుతారు సరదాగా. ఆయన ఏదో అనుకుంటారు క్యారెక్టర్ పట్టుకన్నా, అన్నయ్య నువ్వు అడుగుతారు నీకు ఏ వేషం వేద్దాం అనుకున్నావు అదేంటో అని. అలా దీన్ని కూడా అడిగితే ఆయన అన్నయ్య నేను దుర్యోధన క్యారెక్టర్ వేస్తాను, కృష్ణుడు ఎలాగో మీరు తప్ప ఎవరు, అలాగే అదే టైటిల్ రోల్ దానవీర సూరకర్ణ అంటే మీరే వేస్తారు, దుర్యోధన క్యారెక్టర్ ఉంది కదా అది నేను వేస్తాను నాకేముండని అని అడిగారు. నువ్వు చేయలేవని కాదు సత్యనారాయణ, ఎందుకంటే నీకు దుర్యోధన క్యారెక్టర్ నేనే చెప్పి నీకు కృష్ణావతారంలో చేయించాను కదా. బట్ దీంట్లో ఏంటంటే నేను ఒక డ్యూయట్ ఇది కూడా పెట్టాను, కొంచెం రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంది దీంట్లో. దుర్యోధన సాంగ్ ఉంటుంది దాంట్లో, ప్రభాను రామారావుకి చిత్రం బళ్ళారావి చిత్రం అని. సో దీంట్లో ఒక డ్యూయట్ సాంగ్ అవన్నీ ఉన్నాయి. సో అది నీకంతా అంత సూటబుల్గా ఉండదు. సో అది కూడా నేనేక తప్పదు అది. సో నీ చేత భీముడి క్యారెక్టర్ అయిపోద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే దుర్యోధనుడికి ఆపోజిట్ క్యారెక్టర్ కదా, భీముడి క్యారెక్టర్ అదిగా నువ్వు అనగానే ఇక ఆయన చెప్తే ఇదేముందా, సరే అన్నయ్య నీ ఇష్టం, నువ్వు ఏదేమంటే చేస్తానని దాంట్లో భీముడి క్యారెక్టర్. అలా దీంట్లో భీముడి క్యారెక్టర్ ఫిక్స్ అయిన తర్వాత దానికి ఇంకా ఆ సినిమాలో దుర్యోధన క్యారెక్టర్ ఎవరు ఫిక్స్ అవ్వాల. కురుక్షేత్రంలో కర్ణుడు క్యారెక్టర్ కృష్ణరాజు చేత వేయించారు, అర్జునుడు కృష్ణ గారు, కృష్ణుడు సోమన్ బాబు వేశారు. దుర్యోధన క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్లో ఇంకా దుర్యోధన క్యారెక్టర్ ఫిక్స్ అవ్వాల, వాళ్ళు కవర్ చేశారు అన్నయ్యకి. ఏఎస్ఆర్ ఆంజనేయులు పద్మాలయను ఏఎస్ఆర్ ఆంజనేయులు కలిపి తీశారు, అది కవర్ చేశారు. ఇలా నువ్వు అక్కడ భీముడు వేస్తున్నావు కదా, మరి ఇక్కడ మరి దుర్యోధన ఆపోజిట్ క్యారెక్టర్ దుర్యోధన దీంట్లో వేయద్దు కానీ అనగానే రామారావు మరి పోటీగా తీస్తున్నారు కదా, మరి అన్నగారు ఏమన్నా అనుకుంటారేమో అని చిన్న సందేహం అన్నయ్య కొంచెం ఎక్స్ప్రెస్. అదేముంది ఇప్పుడు ఆర్టిస్ట్ అయిన తర్వాత ఏ క్యారెక్టర్లు అయినా చేయాలి కదా, దీంట్లో ఇదేముంది చూడు, మరి నువ్వు ఎలాగో అక్కడ వేయాలనుకున్నావు అక్కడ కుదరలేదు దుర్యోధనుడు, అక్కడ రామారావు వేస్తున్నారు, ఇక్కడ మేము ఆఫర్ ఇస్తున్నాం నీకు, మరి ఆలోచించుకొని చెప్పానంగానే ఇక అందరూ కూడా మామూలుగా తప్పే ఉంది, ఆర్టిస్ట్గా ఏ క్యారెక్టర్ అయినా
వేయటం, ఆయనకి పోటీగా నువ్వు వేయటం కాదు కదా. ఈ సినిమాలో వాళ్ళు క్యారెక్టర్ అడిగారు, నువ్వు చేస్తున్నావు అంతవరకే తప్పితే దేనికి ఆయనకి పోటీగా అనేది ఎవరు అనుకోరు. దానికి ఏమి దాని అంటే చేశారు. ఓకే, చేశారు. కానీ ఒకరోజు సత్యనారాయణ, ఇంతవరకు నువ్వు నా సొంత తమ్ముళ్ళగానే నేను చూశాను, బట్ ఈ ఒక్క విషయంలో మాత్రం నేను కొంచెం ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నువ్వు నాకు పోటీగా అక్కడ, ఎందుకంటే నాకు పోటీగా అక్కడ కృష్ణుడు నేను వేస్తున్నాను, దానికి అక్కడ ఈక్వల్ ఆర్టిస్టు ఉన్నారని నేను అనుకోను. అలాగే కర్ణుడు అలా దీంట్లో ఇప్పుడు నాకు పోటీగా నేను ఫీల్ అవుతుంది ఈక్వల్ ఆర్టిస్ట్ నేను దుర్యోధనగా ఒక్కడే నేను ఇదవుతున్నాను. ఎందుకంటే ఆ పౌరాణికి సంబంధించిన డైలాగులు అయితే నువ్వు నాతో సమానంగా చెప్పగలవు. పౌరాణికంగానే ఒక డిక్షన్ ఉంటుంది కదండి, ప్రత్యేకంగా చెప్పాలి. అది నువ్వేంటంటే ఆ పౌరాణికలకి తగ్గట్టుగా నువ్వు పవర్ఫుల్ కరెక్ట్ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలవు. సో నువ్వు ఒక్కడే నేను దాంట్లో నువ్వు పోటీగా నువ్వు అనవసరంగా చేస్తున్నావు అని ఫీల్ అవుతున్నాను. నేను ఓపెన్గా అడిగేసాడు, మనసులో పెట్టుకోకుండా ఓపెన్గా. అన్నగారు నేను ముందు సందేహించాను నేను కూడా, బట్ ఏంటంటే వాళ్ళు తప్పే ఉంది, మామూలుగా ఆర్టిస్ట్ అన్న తర్వాత ఛాన్స్ వస్తే ఏదైనా చేయాలి కదా అన్నారు తప్పితే నేను మీకు పోటీగా చేద్దామనే ఉద్దేశం తోటి మాత్రం నేను డెఫినెట్గా చేయట్లేదు. అనగానే పాపం ఆయన ఏదన్నా ఉంటే ఓపెన్ అయ్యి మనసులో పెట్టుకుని దాని తర్వాత అది ఏదో సాధించే మనస్తత్వం కాదు ఆయనది. చాలా ఓపెన్ మనసు, ఆయన చిన్నపిల్లడి మనస్తత్వం ఒక రకంగా చెప్పాలి. రామారావు ఓపెన్గా అడిగేసారు, తర్వాత మర్చిపోయారు. ఇక తర్వాత అసలు ఏమీ లేదు. తర్వాత కూడా ఆయన సీఎం పార్టీ పెట్టిన తర్వాత, సీఎం అయిన తర్వాత, అదే సీఎం కాంటెస్ట్ చేస్తున్న తర్వాత అన్నయ్యని కూడా రాజకీయాల్లోకి తీసుకెళ్లాలని ఆయన ట్రై చేశారు. అవును, ఆయనే కదా బ్రదర్. మన ఇద్దరం ఇన్ని సంవత్సరాలు సినిమాలో కలిసి చేసాం, దాదాపు 100 సినిమాలు కలిసి పనిచేసాం, అన్నదమ్ముల్లాగా ఉన్నాం. నేను రాజకీయాల్లోకి వెళ్తున్నాను, మరి నువ్వు కూడా వచ్చి గెలిస్తే నువ్వు నా పక్కన, నువ్వు అక్కడ కూడా నువ్వు నా పక్కన కూర్చోవచ్చు, అంటే నీకు అంటే మినిస్టర్ పదవి నీకు ఇస్తాను అనే ఇండికేషను చేస్తే, అప్పుడు ఏంటంటే అన్నయ్య పీక్లో ఉన్నారు. సినిమాలు దాదాపు అప్పటికి 25 సంవత్సరానికి 25-30 సినిమాలు చేసేవాళ్ళు ఆ రోజుల్లో. ఎందుకంటే అందరి సినిమాల్లో కావాలన్నయ్య, అందరు హీరోల సినిమాల్లో కావాలి, క్యారెక్టర్ రోల్ కానీ విలన్ కానీ కామెడీ కానీ ఏదైనా చేసేవాళ్ళు. కాబట్టి 25-30 మూవీస్ చేసేవాళ్ళు. ఫుల్గా డేట్లు ఇచ్చేసారు అందరికీ. ఇప్పుడు మరి ఎలక్షన్ అంటే మరి ఇవన్నీ వదిలేసి అక్కడికి ప్రచారానికి వెళ్ళాలి. అన్నయ్య మరి నేను ఆల్రెడీ డేట్స్ అందరికీ ఇచ్చాను, నీకు తెలుసు కదా, నేను దాదాపు 25 మూవీస్ చేస్తున్నాను సంవత్సరానికి, అందరికీ డేట్లు ఇచ్చాను. ఇప్పుడు వాళ్ళందరికీ ఎగ్గొట్టి చేస్తే అంతమంది సఫర్ అవుతారు. మరి ఒకళ్ళిద్దరు సఫరింగ్ అంటే పని ఏదో ఒకటి మాట్లాడచ్చు, మరి అన్ని సినిమాలు సఫర్ అయిపోతాయి అని ఆయన కన్విన్స్ చేసి, సరే నేను ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా ఉంది, నేను అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోతే నేను డెఫినెట్గా తీసుకెళ్తాను అక్కడికి అని చెప్పి ఆయన పాపం ఇక్కడ ఇండస్ట్రీలో సపోర్ట్ అయ్యని కాకుండా రాజకీయాల్లో కూడా అన్నయ్యని తనతో పాటు తీసుకెళ్లాలని అనుకున్నారు. సో ఆయన పిలిచినప్పుడు ఏంటంటే అప్పుడు ప్రాక్టికల్గా అన్నయ్యకే బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. పొలిటికల్గా తర్వాత ఎంపీగా అదే ఇప్పుడు రామారావు ఆయన అడిగినప్పుడు ఏంటంటే ప్రాక్టికల్ ప్రాబ్లం తోటి అన్నయ్యకి ఆ సందర్భంలో కుదరలేదు. తర్వాత ఇక రామారావు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన టీడీపీ హెడ్గా అయిన తర్వాత ఆయన మచిలీపట్నం ఎంపీ సీటు మీరు కంటెస్ట్ చేయాలని ఆయన గట్టిగా అడిగారు. అంటే ముందు అప్పుడు ఏంటంటే రామారావు కోసం వెళ్దాం అనుకున్నాం, అంటే రాజకీయాలు పెద్ద ఇంట్రెస్ట్ ఉన్న బ్యాక్గ్రౌండ్ కాదు కదా మాది. సో ముందు హెసిటేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మాకు సినిమా అంటే ఇంట్రెస్ట్ కానీ రాజకీయాలు మాకు పెద్ద తెలీదు, అంత ఇంట్రెస్ట్ కూడా లేదని. ఇంట్రెస్ట్ ఏముంది, మీ బట్టోళ్ళు వస్తే బాగుంటుంది, మీకు పార్టీ ఫుల్ సపోర్ట్ ఉంటుంది, ఫుల్ అండగా ఉంటుంది, మీరు అసలు ఏమీ సందేహించొద్దు, మీరు చాలా థంపింగ్ మెజార్టీతో గెలుస్తారు, ఆ బాధ్యత మేము తీసుకుంటాం, బట్ మీరు ఎస్ అనండి అనగానే ఆయన పాపం 1-2 సార్లు అడిగేసరికి ఇక సర్లే ఇప్పుడు ఇదివరకు కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తే సరే. అప్పుడు ఏంటంటే
సరే ఇదివరకు ఒకప్పుడు రామారావు కూడా నువ్వు రాజకీయాల్లో రావాలని ఆయన కూడా కోరుకున్నారు కదా. సరే ఇప్పుడు ఆయన లేకపోయినా ఇప్పుడు మళ్ళీ వెళ్ళే అవకాశం వచ్చింది కాబట్టి ఏముంది, పోనీ ఒక టర్మ్ చేసి మానేయచ్చు, అంత నచ్చకపోతే ఏముంది దానికి. ఇప్పుడు వెళ్ళి బాగుంటే కంటిన్యూ అవ్వచ్చు, మనకి సూట్ అవుతలే అనుకుంటే ఏముంది నెక్స్ట్ టర్మ్ మానేయచ్చు అని చెప్పి కంటెస్ట్ చేశారు. థంపింగ్ మెజార్టీతో గెలిచారు అక్కడ. గెలిచారు కానీ అప్పుడు వాజ్పేయి గారు పిఎంగా ఉన్న గవర్నమెంట్ అది టైం. అది 18 monthsకే గవర్నమెంట్ పడిపోయింది, మీకు తెలిసి వినే ఉంటుంది కదా. అది పడిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా మచిలీపట్నం సీటే కంటెస్ట్ చేయమన్నారు, చేశారు కానీ రెండోసారి గెలవలేదు. అంటే ఎక్సెప్ట్ రామారావు, హిందూపురంలో బాలకృష్ణ గారు తప్పిస్తే సినిమా వాళ్ళు నాకు తెలిసి రెండోసారి గెలిచిన సందర్భాలు చాలా తక్కువ. చూడండి, కృష్ణ గారు ఫస్ట్ టైం గెలిచారు కానీ రెండోసారి గెల, కృష్ణరాజు గారు ఫస్ట్ టైం గెలిచారు కానీ రెండోసారి గెల, అలాగే జగ్గయ్య గారు ఫస్ట్ టైం గెలిచారు కానీ రెండోసారి. ఎందుకంటే వాళ్ళు సినిమాల్లో యాక్ట్ చేసుకుంటున్నారు, ఇక్కడికి వచ్చి మానేయకుండా ఇంకా సినిమాలో యాక్ట్ చేస్తున్నారు అనేది ఏదో మొత్తానికి ఓటరు ఫస్ట్ టైం వేసిన వాళ్ళు రెండోసారి అంత ఇంట్రెస్ట్గా వేయలే. ఇంటికి సినిమాలో కనపడతారు వీళ్ళు, బట్ మరి ఏంటంటే వీళ్ళకి పాలిటిక్స్ మెయిన్ ఫీల్డ్ కాదు, సినిమా వీళ్ళందరికీ మెయిన్. సో దాంతో ఏంటంటే రెండోసారి గెలిచిన సందర్భాలు చాలా తక్కువ. ఒక్క రామారావు, బాలకృష్ణ గారే కంటిన్యూస్గా ఇప్పుడు 3 సార్లు గెలిచారు కానీ మిగతా వాళ్ళు కంటిన్యూస్గా గెలటం అనేది తక్కువ సందర్భాలు. ఈవెన్ శారద గారు కూడా, ఆవిడ ఫస్ట్ టైం గెలిచింది, రెండోసారి ఆవిడ ఎందుకో ఆడియన్స్ రిజెక్ట్ చేశారు రెండోసారి. మీరు ఎప్పుడు సార్ అన్నయ్య గారితో జాయిన్ అయింది? మీరు అన్నయ్య గారి జర్నీలో అంటే మీరు ఎక్కడి నుంచి, ఏ సినిమా? నేను యాక్చువల్గా 1962లో చెన్నై వచ్చానండి. నా 10th year అది. అంటే నా ఫస్ట్ to 5th వరకు గుడివాడలోనే చదివానండి. నా ఎలిమెంటరీ 5th standard అయిపోయే టైంకి మా ఫాదర్ చనిపోయారు 1962లో. అప్పుడు 5th class కంప్లీట్ అయింది. అప్పుడు ఏంటంటే మా మదరు, నేను, మా థర్డ్ సిస్టర్, అంటే నేను మా బ్రదర్ యంగెస్ట్ ఎల్డెస్ట్ ఇన్ ద ఫ్యామిలీ, నేను యంగెస్ట్, మధ్యలో 3 sisters ఉన్నారు. 2 sisters అప్పటికి పెళ్ళి అయిపోయింది, మా బ్రదర్కి మ్యారేజ్ అయిపోయింది కదా. అప్పుడు మా మదరు, మా 3వ సిస్టర్ను, నేను ముగ్గురే ఉండాలి ఇక గుడివాడలో. మా బ్రదర్ అప్పుడు ఆలోచించి ఇక మేము 3 అక్కడ గుడివాడలో ఒకళ్ళు ఎందుకని చెప్పి మెడ్రాస్ తీసుకెళ్ళిపోయారు. సో నేను 6వ క్లాస్ నుంచి, అంటే నా 10th year కాడి నుంచి ఇక మా బ్రదర్ దగ్గరే పెరిగాను. 6th నుంచి 6వ క్లాస్ నుంచి డిగ్రీ వరకు నేను మెడ్రాస్లో చదివాను. సో ఎర్లీగా నా 10th yearలోనే మా ఫాదర్ పోవడం వల్ల మరి ఎక్కువ కాలం మా బ్రదర్ తోటే ఉన్నా దాదాపు. మరి ఇక తర్వాత ఆ టైంలో వెళ్ళేవాళ్ళ షూటింగ్లకి? మీరు షూటింగ్లకి ఎప్పుడు వెళ్ళేవాళ్ళండి. మామూలుగా సాటర్డే సండేలో హాలిడే ఉంటుంది కదా స్కూలు, సండే హాలిడే ఉన్నప్పుడు అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. అంటే అప్పుడు సరే ఇప్పుడు రామారావు షూటింగ్లు, విఠలాచారి గారి షూటింగ్లు ఇవన్నీ ఏంటంటే కొంచెం ఆ సెట్లో ఇవన్నీ కొంచెం తమాషాగా అనిపించాయి. అన్ని స్టూడియోలే, అప్పట్లో షూటింగ్ అంటే స్టూడియో సెట్ తప్పితే రియల్ లొకేషన్స్ అనేది ఇంకా అలవాటు అవ్వాలి అప్పటికే. సో అలా ఏంటంటే షూటింగ్లకి వెళ్ళటం, కొంచెం ఆ సినిమాలు అంటే ప్రివ్యూలు వేసేవాళ్ళు అప్పుడు మెడ్రాస్లో ప్రతి సినిమా. ఎందుకంటే మెడ్రాస్లో తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి కాదు. సో ఇండస్ట్రీ అందరికి కూడా సినిమాలు వేసి చూపించేవాళ్ళు. ఆ సినిమాకి సంబంధించిన ఆర్టిస్టులతో పాటు ఇండస్ట్రీలో అందరికి కూడా పిలిచి వరుసన ప్రివ్యూలు వేసేవాళ్ళు. రిలీజ్లు ఉండవు కానీ ప్రివ్యూలు వేసేవాళ్ళు, అక్కడ ఉండదు కాబట్టి. సో అలా ప్రివ్యూలు చూడటం, అలా సినిమాల్లో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఆ ఫ్యామిలీలో ఉండటం, సినిమాలు చూడటం, షూటింగ్కి వెళ్ళడం, అది సినిమాకి తెలియకుండా ఒక అఫినిటీ సినిమా మీద ఏర్పడింది. సో నా డిగ్రీ 1968లో అయిపోయింది, డిగ్రీ బిఎస్సీ డిగ్రీ. దాని తర్వాత ఏంటంటే డైరెక్ట్గా ప్రొడ్యూసరు అవ్వడానికి ముందు సినిమాలు కొనేవాడిని. బిగినింగ్ అంటే అప్పట్లో జిల్లాల వారి ఉండే గుర్తు తెలుసు కదా. మామూలుగా డిస్ట్రిబ్యూషన్ రోజులు ఉన్నాయి అప్పుడు. మెయిన్ పూర్వం ఏంటంటే నవైగ, లక్ష్మి, అన్నపూర్ణ, లక్ష్మి, పూర్ణ, విజయ ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఉండేవాళ్ళు. మెయిన్ డిస్ట్రిబ్యూషన్ ప్రొడక్షన్ ఉండేది, బయర్లు లేరు అప్పుడు.
ఎర్లీ 70s నుంచి బయర్లు మొదలయ్యాయి. బట్ స్టిల్ ఇంకా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కూడా ఉంది ప్యారలల్గా. అంటే మొత్తం అమ్మడు కాకపోయినా కొన్ని జిల్లాలు అమ్మడం, కొన్ని ఏమో మెయిన్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజ్ చేసేవాళ్ళం. అలా జిల్లాల వారి అమ్మకాల్లో నేను కొన్ని సినిమాలు కొన్నాను. నైజాం కొన్నాము మెయిన్గా. నేను అప్పుడు తారక రామ పిక్చర్స్ కేశవరావు అని ఉండేవాళ్ళు. వాళ్ళది సగం, మా ఫ్యామిలీ సగం, మా ఇద్దరితో కలిపి ఒక సంస్థ పెట్టి నైజాంకి ఫస్ట్ దేవుడే దిగొస్తే అనే సినిమా కొన్నాం. దాసనారాయణ గారు డైరెక్టర్, అరవింద్ వాళ్ళ గీతార్ట్స్ వాళ్ళ సొంత సినిమా గీతార్ట్స్కి సెకండ్ సినిమా అది. నైజాం కొన్నాం. అది మా బ్రదరే మెయిన్ క్యారెక్టర్ దాంట్లో. అది బాగా ఆడింది. దాని తర్వాత ఒక ముగ్గురు మూర్ఖులు అని ఇంకోటి బాగా పే చేసిన సినిమా మాకు సిరిసిరిమూవలో బాగా డబ్బులు వస్తాయి. నైజాం కొన్నాం. అది నేను మెడ్రాస్లో ప్రివ్యూ చూసాను. అది ప్రివ్యూ చూసి రేట్లు అప్పట్లో సిరిసిరిమూవ ఎంత కొన్నారు మీరు? నైజాం అప్పుడు ఎంత అసలు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లే తక్కువ కదండి, చాలా తక్కువ కదా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. అన్నీ ఏముంది చాలా తక్కువ రేట్లో ఉండేవి. ఇప్పుడు అసలు ఇవాళతో కంపారిజనే లేదు అసలు. సో నైజాం కొన్నాం. నైజాము అది పెద్ద హిట్ అయింది, మాకు బాగా లాభాలు తీసుకొచ్చింది అది. అలా మొత్తం 4 సినిమాలు కొన్నాం. అది 4వ సినిమా చిలకమ్మ చెప్పిందని, దాంట్లో రజనీకాంత్ ఒక గెస్ట్ రోల్ చేశారు. చలసాని గోపీను చేగుండి హరిబాబు వాళ్ళిద్దరూ తీసిన సినిమా అది నైజాం కొన్నాను నేను. నైజాం ఉన్న టైంలోనే చలసాని గోపి తోటి పరిచయం అయింది. అప్పుడు వాళ్ళ ఆఫీస్ ఏంటంటే దేవి ప్రసాద్ ఆఫీస్లో ఉండేది. వాళ్ళ ఆఫీస్ కూడా మన దేవి ప్రసాద్ తెలుసు కదా, చిరంజీవి గారితో చాలా సినిమాలు తీశారు, దేవి ఫిలిం ప్రొడక్షన్. వాళ్ళ ఆఫీస్లోనే వాళ్ళు వీళ్ళతో ఆఫీస్ కూడా రన్ చేసుకునేవాళ్ళు వాళ్ళ ప్రొడక్షన్ లేనప్పుడు. సో అక్కడ ఆ సినిమా కొన్న టైంలో చలసాని గోపి దేవి ప్రసాద్ వాళ్ళతో పరిచయం అవటం, ఇలా టైంలో తర్వాత ఇది ఎక్కడ న్యాయం అని దాసనారాయణ గారు తీసిన సినిమా, మురళీమోహన్, జయసుధ, ప్రభ. అది తర్వాత ఆత్మీయులని నాగేశ్వరరావు, వడ్డే రమేష్ తీసిన సినిమా, నాగేశ్వరరావు, జయచిత్ర. ఇవన్నీ సీడెడుగు, నైజామను, లేదా ఆంధ్రాలో జిల్లాలో అలా చాలా సినిమాలు కొన్నాను. బట్ నేను కొన్నవన్నీ ఏంటంటే అన్నీ ప్రూవ్ అయినాయి. తర్వాత లాస్ట్లో ఒక కొన్న పెద్ద సినిమా ఏంటంటే అలా చలసాని గోపి సినిమా కొని పరిచయం, దేవి ప్రసాద్ ఆఫీసులో వెళ్ళి కూర్చుంటాలేనితో. అప్పుడు దేవి ప్రసాద్ కేడీ నెంబర్ 1 అని రామారావుతో సినిమా మొదలెట్టాడు. అడవిరాముడు తర్వాత దశ నంబర్ అని హిందీ రీమేక్ చేసి ఆయన తీస్తున్నాడు, రాఘవేంద్రరావు డైరెక్టర్. అప్పుడు దేవి ప్రసాద్ దగ్గర చలసాని గోపి నేను మొత్తం ఆంధ్రా కొన్నాం. అది అంటే ఆంధ్రప్రదేశ్ అంటే సీడెడ్ నైజాం కాకుండా కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఆంధ్ర అంతా. ఎంత కొను ఉంటాం అనుకుంటున్నారు మీరు సుమారుగా? కేడీ అంటే దాని తర్వాత ఇటు తర్వాత కాబట్టి మంచి అమౌంట్ ఉంటుంది. అంటే మొత్తం ఆంధ్రాకి మేము కొన్నది 12 లక్షలు అండి. 12 lakhs టోటల్ ఆంధ్రాకి. సో అప్పట్లో ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షనే 20 లక్షల లోపల అయిపోయేది. అవును. రామారావు రెమ్యునరేషన్ పాపం ఆయన వరుసన 5-6 ఇట్లు వచ్చినా కూడా ఆయన పెంచేవాడు కదా. ఇప్పటిలాగా కాదు కదా, ఇప్పుడేమో ఒక ఇంటి వస్తే అసలు ఎక్కడో కూర్చుంటున్నారు. సో మేము మొత్తం అందరికి 12 లక్షలు కొన్నాం. కొని రిలీజ్ చేసాం, లక్ష్మీ ఫిల్మ్స్ రిలీజ్ చేసాం. సో అప్పట్లో లింగమూర్తి గారు లక్ష్మీ ఫిల్మ్స్ టాప్లో ఉంది. అది సక్సెస్ అయింది, కమర్షియల్గా సక్సెస్. అంటే ఎంత వచ్చి ఉంటుందండి? 12 లక్షలు పెట్టింది కాకుండా మంచి లాభాలు వచ్చినాయి. మంచి లాభాలు వచ్చినాయి. ఎందుకంటే అటైవరాముడు దాంతో కంపారిజన్ అంత హిట్ కాదు కదా, రీజనబుల్లీ సక్సెస్ అయింది. ఎందుకంటే కాస్ట్ తక్కువగా వచ్చింది కాబట్టి. ఇప్పుడు అదే సినిమా మేము 25 లక్షలు కొన్నాం అనుకోండి, మా లాభాలు చూసేవాళ్ళం కాదు. 12 లక్షలకే కొన్నాం, తక్కువ రేటుగా వచ్చింది కాబట్టి. అప్పుడు వాళ్ళకి ప్రొడ్యూసర్ కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ కాబట్టి మాకు అది ఇచ్చాడు, లేకపోతే ఆ రేటుకి రాదు కదా. సో అప్పట్లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అందుబాటులో ఉండేవి, బయ్యర్లకి అందుబాటులో ఉండేవి. సినిమా యావరేజ్ అయినా కూడా బయటపడేవాళ్ళు. ఇప్పుడు హిట్ అయితే అందరికీ లాభాలు వచ్చాయి, యావరేజ్ అయినా కూడా అందరూ బయటపడేవాళ్ళు. మరీ ఏదో డిజాస్టర్లో పెద్ద ఫ్లాప్లు అయితే తప్ప, లేకపోతే అంత రిస్క్. కానీ ఇవాళ మరి
చిన్న తేడా వస్తే మరి Yes, మరి టోటల్గా ఆఫీస్లో లేచిపోయేంత మరి రిస్క్ ఎలిమెంట్ పెరిగిపోయింది. ఇప్పుడు కారణం ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఆ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగడానికి రెమ్యునరేషన్ అన్నీ కలిసి వచ్చినాయి ఒకదానికోటి. సో అప్పటికి ఇప్పటికీ మరి అప్పుడు ప్రొడ్యూసర్లు ఇప్పుడు కూడా మరి యాక్టివ్గా లేకపోవడానికి కారణం కూడా అది. ఆ పరిస్థితులు చూసి అప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ, రిస్క్ తక్కువ, గౌరవం ఎక్కువ. ప్రొడ్యూసర్ అంటే గౌరవం ఉండేది. హీరోలు గౌరవించేవాళ్ళు, టెక్నీషియన్స్ గౌరవించేవాళ్ళు. ఇవాళ రిస్క్ ఎక్కువ, గౌరవం లేదు. అసలు తక్కువ కాదు, ఆల్మోస్ట్ లేనంటే. మరి వింటున్నాం అసలు ప్రొడ్యూసర్ అంటే డబ్బులు ఇచ్చి వెళ్ళిపోవాలి, సెట్లో కూడా పెద్ద వాళ్ళకి పనే ఉంది అన్న పరిస్థితులు వచ్చినాయి. అంటే కైకేల ఫ్యామిలీ వివాదాలకు దూరం, వివాదాల జోలికి వెళ్ళరు, కాంట్రవర్సీ నాన్ కాంట్రవర్షియల్ పర్సన్స్ అనేది ఉన్నది. ఎస్వి రంగారావు గారు కైకేల సత్యనారాయణ సందర్భంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయని చెప్పేసి విన్నాము. అది నిజమేనా? లేదండి, నేనే వెళ్ళా. ఇన్ఫ్యాక్ట్ దేవుడు చేసిన మనుషులు అనే సినిమా గుర్తుంది కదా, పద్మాలయ వాళ్ళది. దాంట్లో రంగారావు ఉన్నారు, అన్నయ్య కూడా ఉన్నారు. అన్నయ్య ఒక కామెడీ, సెంటిమెంటల్ కామెడీ రోల్, తాగుబోతు క్యారెక్టర్. ఆ ప్రివ్యూ చూసి రంగారావు అన్నయ్యకి షూటింగ్ ఎక్కడా కనుక్కొని విక్రమ్ స్టూడియోలో అన్నయ్య షూటింగ్ జరుగుతుంది. ఆయన సినిమా ప్రివ్యూ చూసి అన్నయ్యని కంగ్రాట్ చేయడానికి విక్రమ్ స్టూడియోకి వచ్చి, సత్యనారాయణ నువ్వు ఈ సినిమాలో కరెక్ట్గా చెప్పాలంటే ఫస్ట్ మార్క్ నీదే, ఇప్పుడే చూసి వస్తున్నాను, చాలా బాగా చేసావు అని ఆయన అన్నయ్యని అసలు ఎత్తుక్కుంటూ వచ్చి కంగ్రాట్ చేసిన సందర్భం ఉంది. సో నాకు తెలిసి అసలు ఆయన నా తర్వాత నా వారసుడు నువ్వు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడు అన్నయ్యకి ఆయనకి పోటీ పడి, లేకపోతే ఆయన వేషాలు ఈయన నేను వేస్తాను అని. ఒక కృష్ణావతారంలో ఏంటంటే ఆయన డేట్స్ లేకపోవటం వల్ల ఆల్టర్నేటివ్ వేయాల్సి వచ్చింది. కానీ లేకపోతే అసలు ఆయన క్యారెక్టర్లో అన్నయ్య ప్రయత్నం చేయటం కానీ అటువంటి ఏమి లేవు. అసలు నాకు తెలిసి అటువంటి సందర్భం ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ అన్నయ్యని బాగా ఇష్టపడేవాడు ఆయన. ఎందుకంటే నా తర్వాత నేను చేసే క్యారెక్టర్లో చేయదగ్గ కెపాసిటీ ఒకటికే ఉందనేవాడు ఆయన. నిజం కూడా అంతే కదా. ఆయన తర్వాత ఆయన షూస్లో ఫిట్ అయిందే అన్నయ్య. మామూలుగా ఆయన వేసిన క్యారెక్టర్లన్నీ కూడా ఇంచుమించు ఘటోత్తేజ్ కానీ, యముడు క్యారెక్టర్ కానీ ఇవన్నీ కూడా మరి యముడు క్యారెక్టర్ యముడు అంటే సత్యనారాయణ గారు అంతే. ఇంకెవరిని ఊహించగలరు? ఒకవేళ చేసినా కానీ మ్యాచ్ చేయగలిగేవాళ్ళు. కరెక్ట్గా ఏంటంటే మంచి సినిమాలు అన్ని హిట్లు అయినాయి. ఇప్పుడు యమలీల ఫస్ట్, యమగోళ రామారావు కాంబినేషను పెద్ద హిట్ అది. తర్వాత యమలీల పెద్ద హిట్. తర్వాత ఎముడికి ముడుగుడు చిరంజీవి గారి కాంబినేషన్, అది పెద్ద హిట్. సో చేసిన 3-4 సినిమాలు అన్నీ పెద్ద హిట్లు అయినాయి. సో దాంతో ఎముడంటే కైకేల సత్యనారాయణ గారు అన్నట్టుగా ఒక ప్రత్యేకమైన బ్రాండ్ పడింది దానికి. ఆ టైంలో సత్యనారాయణ గారు చేస్తున్న టైం మొత్తం కూడా రావు గోపాలరావు గారు, ఇటుపక్క అల్లూరి రామలింగయ్య గారు, అంత కాంబినేషన్స్ ఉంటాయి కదా. విలన్ అయినా, కమెడియన్ అయినా, లేకపోతే రోల్స్ అయినా ఎలా ఉండేవాళ్ళు వీళ్ళంతా. ఒక గెట్ టుగెదర్లు కానీ లేకపోతే అందరూ వచ్చి చేసుకోవటం. వీళ్ళందరూ కూడా అండి ఇప్పుడు మీరు చెప్పిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కమ్ విలన్స్ కమ్ కమెడియన్స్ వీళ్ళు ఇప్పుడు రావు గోపాలరావు, అన్నయ్య, ప్రభాకర్ రెడ్డి, అల్లు రామలింగయ్య, వీళ్ళందరూ కామన్గా వీళ్ళే ఉంటారు కదా అన్ని సినిమాలు. వీళ్ళందరూ కూడా ఏంటంటే బయట చాలా బాగుంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు. ఈవినింగ్ అయితే మామూలుగా కలిసి సిట్టింగ్లు వేసేవాళ్ళు, కాలక్షేపాలు చేయటం ఇవన్నీ. వీళ్ళు ఎప్పుడు పోటీతత్వం లేకపోతే ఒక ఏదో ఒకళ్ళకొళ్ళు పోటీ పడి ఈర్ష్యాదేశాలు, నాకు తెలిసి వీళ్ళందరూ చాలా బాగుండేవాళ్ళు. ఎందుకంటే అందరూ బిజీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒకళ్ళు బిజీగా ఉండి ఒకళ్ళు ఖాళీగా ఉన్నారనుకోండి, కొంచెం ఆ ఫీలింగ్స్ వస్తాయి. బట్ అందరూ బిజీగా ఉండేవాళ్ళు, అందరికీ అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవకాశం లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు జలసి ఫీల్ అయ్యే అవకాశం లేదు. ఎవరు పందాలో వాళ్ళు వేషాలు వేసారో అందరూ బిజీగా ఉన్నారు, అందరూ కూడా బాగుండేవాళ్ళు ఒకళ్ళకొకళ్ళు. చిత్ర పరిశ్రమలో ఎక్కువ కాలం నటించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ సత్యనారాయణ గారు ఆరోగ్యంగా ఉన్నారు, అంతా ఉంది. కానీ లాస్ట్లో ఆయన నటించడానికి
ఒప్పుకోకుండా క్యారెక్టర్లు కొన్ని వదిలేశారు అని చెప్పి తెలిసింది. ఎందువల్ల అది ఆయన ఒప్పుకోకపోవడానికి అంటే కారణం? ఒప్పుకోకపోవడానికి అంటే నాకు తెలిసండి ఏ ఆర్టిస్ట్ కూడా మురారి కానీ దాని తర్వాత సినిమాలు కానీ కొన్ని సినిమాలు చేశారండి. ఏ ఆర్టిస్ట్ కూడా వీలైనంత వరకు యాక్ట్ చేద్దామనే చూస్తారు కానీ మానుకుందామని చూడరండి. జనరల్ 90%. మా బ్రదర్కి ఏమైందంటే లాస్ట్లో కొంచెం వాయిస్లో తేడా వచ్చిందండి. దానికి ఏంటంటే ఆపరేషన్ చేసుకోవాలి, మామూలుగా రావాలంటే సర్జరీ చేయాలి. బట్ ఈ ఏజ్లో సర్జరీ అనేది అడ్వైజబుల్ కాదు అనేది డాక్టర్స్ అంటే వాయిస్లో తేడా వచ్చిందండి, తెలిసిపోతుంది. ఎందుకంటే మనకే మాట ముద్దగా వచ్చి డబ్బింగ్ చెబుతున్నా. ఇప్పుడు అంతకుముందు కంగనే పవర్ఫుల్గా డైలాగులు చెప్పేవాడు. తర్వాత ఏంటంటే మరి వాయిస్ కొంచెం ముద్దగా వచ్చేసరికి తెలియకుండానే మరి ఆ క్యారెక్టర్లు అన్నిటికీ కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా. అది కాకుండా లాస్ట్లో ఏంటంటే కొంచెం అన్నయ్య వెయిట్ కూడా పుట్టప్ చేశారు బాగా. ఇక్కడ ఇప్పుడు అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏంటంటే కొంచెం ఇక్కడ స్నేహాలు ఎక్కువ, ఈవినింగ్ కల్చర్ ఎక్కువ ఇక్కడ. సో దాంతో ఇక్కడ అదే మెడ్రాస్లో ఏంటంటే షూటింగ్ ఇల్లు అలాగే ఉండేది. ఇక్కడ ఏంటంటే కొంచెం పార్టీ కల్చర్స్ ఎక్కువ. ఇక్కడ ఎక్కువ బాగా క్లోజ్గా ఎవరితో ఉండేవాళ్ళు? వీళ్ళంతా గుమ్మడి గారితో, ప్రభాకర్ రెడ్డి గారు, నూతన్ ప్రసాద్, గిరిబాబు, వీళ్ళంతా రామలింగయ్య గారు, వీళ్ళంతా అందరితోటి అన్నయ్య అందరితోటి బాగుంటారు. అందరి హీరోలతోటి, అందరి హీరోలు కూడా అన్నయ్యని అసలు సొంత శోభనబాబు అయితే బాబాయ్ అని పిలిచేవాడు అన్నయ్యని. బాబాయ్ అని చేశారు. కృష్ణ గారు అన్నయ్య అంటే బాగా ఇష్టం. రామారావు అయితే సొంత తమ్ముళ్ళగా చూసుకునేవాడు. నాగేశ్వరరావు బాగా. సో అన్నయ్య ఏంటంటే అందరితోటి స్నేహంగా ఉండేవాళ్ళు. ఎవరితోటి కాంట్రాక్షన్ గా స్నేహంగా ఉండేవాళ్ళు. అందరూ కూడా వాళ్ళ సినిమాలో కావాలని కోరుకునేవాళ్ళు. ఈవెన్ డైరెక్టర్స్ అందరూ కూడా మన సినిమాలో ఏదో క్యారెక్టర్. అలా విశ్వనాథ్ గారు కూడా కంపల్సరీగా ఏదో క్యారెక్టర్ ఇచ్చేవాళ్ళు. అంటే బేసిక్ ఏంటంటే సత్యనారాయణ మన సినిమాలో ఉండాలి, ఆ క్యారెక్టర్ లేకపోయినా ఏదో క్రియేట్ చేసినా ఇద్దాం అన్నంత రిలేషన్షిప్ మెయింటైన్ చేసేవాళ్ళు మామూలుగా. అంటే బేసిక్ ఏంటంటే ఆర్టిస్ట్కి అండి టాలెంట్తో పాటు కోఆపరేషన్ కూడా అవసరం ఇండస్ట్రీకి. ఇప్పుడు మా అన్నయ్యకి ఏదైనా షూటింగ్ క్యాన్సిల్ అయింది అనుకోండి, కొన్ని డబ్బింగ్ చెప్పాల్సినవి ఉంటాయి కదా, వాళ్ళందరికీ ఫోన్ చేసి నాకు ఇవాళ షూటింగ్ క్యాన్సిల్ అయింది, మీరు డబ్బింగ్ ఏమైనా పెట్టుకోగలరా అని ఫోన్ చేసి అడిగేవాడు. సో ఏంటంటే ఎప్పుడైనా ఆ పని మనమే చేయాలి. చేసేస్తే వాళ్ళకి ఒక కంఫర్ట్ జోన్లో ఉంటారు కదా అని. సో అంత కోఆపరేటివ్గా ఉండేవాళ్ళు. ఏదో మామూలుగా డబ్బులు ఇస్తేనే వస్తాను అనేది కూడా అసలు లేదు. డబ్బుల విషయంలో ఎప్పుడు అనేది లేదు. అది మామూలుగా డిమాండ్ చేసిన సందర్భాలు ఉన్నాయా? లేదండి, మామూలుగా అసలు డిమాండ్. ఎందుకంటే వాళ్ళు అసలు ఆ రోజులు కాదయ్యి. వాళ్ళు ఏంటంటే ఆ రోజుల ఆర్టిస్టులు నాకు తెలిసి మంచి క్యారెక్టర్లు వేయాలి, పేరు రావాలి మనకి 10 కాలాలు మన క్యారెక్టర్ల గురించి చెప్పుకోవాలి. ఆయన ఫైనాన్షియల్ డీలింగ్స్ అన్ని ఎవరు చూసారు? మీరేనా? నేను చాలా వరకు నేనే చూసేవాడిని. ఎందుకంటే అప్పట్లో ఇవ్వాలంటే షూటింగ్ ముందే డబ్బులు ఇచ్చేయాలంటున్నారు, పర్ డే ఇచ్చేయాలంటున్నారు, రకరకాలుగా ఉంది. కానీ అప్పట్లో ఏంటంటే సినిమాకి ఇంతనే, అంతే, అది ఎన్ని రోజులైనా ఉన్నాయి. పైగా అదేంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఒక హీరోకే రిలీజ్ ముందు ఇచ్చేసేవాళ్ళేమో కానీ మిగతా వాళ్ళందరికి కూడా ఏంటంటే రిలీజ్ తర్వాత కూడా ఇచ్చేవాళ్ళు. ఆఫీసు మామూలుగా వాళ్ళ ఆఫీసులకన్నీ వెళ్ళి నేనే ఇచ్చేవాడిని, తీసుకునేవాడిని. కొన్నారా ఆ టైంలో? ఆస్తులు కొన్నారా గట్టిగా? రియల్ ఎస్టేట్ అన్నయ్య ఏంటంటే శోభన్ బాబు గారు గట్టిగా చెప్పుంటారు కదా. అన్నయ్య ఏంటంటే మామూలుగా ఈ లగ్జరీ మామూలుగా ఏదో డబ్బు దుర్వినియోగం చేయటం, లేకపోతే వేస్ట్ చేయటం, లేకపోతే ఇవన్నీ లేదా, ఉన్నంతలో జాగ్రత్తగా మనం ఏదో దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు, సంపాదించింది మనం నిలబెట్టుకోవాలి అని జాగ్రత్త పడే మనస్తత్వం తప్పితే దుబారా చేసి లగ్జరీలకు వెళ్ళి ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ కాదు. సో ఈజ్ వెరీ కంఫర్టబుల్. పొలాలు కనుక అప్పట్లో కాస్త భూమి మీద ఎక్కువ పెట్టేవాళ్ళు కదా. ఆయనకి వ్యవసాయం అంటే ఇష్టం. ఆయనకి వ్యవసాయం చేశారు కాబట్టి. విలేజ్ అంటే చదువుకునేటప్పుడు కవతరంలో పెరిగాడు కదండి, స్కూల్ లెవెల్ వరకు చదివేటప్పుడు వ్యవసాయం కూడా చేసేవాడంట. ఓకే. సో వ్యవసాయం అంటే ఇష్టం కాబట్టి పొలాలు అవన్నీ కొన్నారా? సొంతూరులో కొన్నారా?
సొంతూరు అంటే మా సిస్టర్ ఉండేవాళ్ళు వెస్ట్ గోదావరి, ఏలూరు, పోతునూరు అని ఉన్నాయి. అక్కడ పోతునూరు విలేజ్ అని తెలుసు కదా దగ్గర, అక్కడ కొన్నాం అనమాట. ఎందుకంటే అక్కడ మా బ్రదర్ వాళ్ళు ఉండి వాళ్ళు చూసుకునేవాళ్ళు అనమాట. అంటే సొంత మనుషులు ఎక్కడ ఉంటే అక్కడే కొనాలి కదా, ఇక్కడ బాగుంది మంచి రేట్లు వస్తాయి కొనండి అంటే కొనేసేవాళ్ళు. ఓకే. తోటలు అక్కడ ఏలూరు దగ్గర తోట కూడా ఉంది. సూపర్ అండి. మీ బ్రదరు అలా ఉన్నారు, మీరేమో ఎప్పుడు ఇలానే ఉన్నారు. మీకెంత వయసు ఇప్పుడు? 73 అండి. 73. సూపర్. కానీ మీ వయసుకి మీ ఆహారానికి సంబంధం లేదు. మా కైకాల గారికి, మా అందరి ఇష్టమైన నటులు కైకాల గారికి ఏమి ఇష్టాలు? అంటే ఇష్టాలంటే ఆయన ఈజ్ ఏ ఫుడ్ లవర్ అండి. మంచి నాన్ వెజిటేరియన్ అంటే బాగా ఇష్టం. అంటే మా ఇంట్లో మా మదర్ బాగా వండుతారు చాలా. మా మదర్ వండిన కూరలో షూటింగ్లో వీళ్ళందరూ గుమ్మడి గారు ఆర్టిస్టులు అంతా చెప్పి చేయించుకునేవాళ్ళు, ఇంటికి పట్టుకెళ్ళేవాళ్ళు, షూటింగ్లు తెప్పించేవాళ్ళు. సో మా బ్రదర్కి నాన్ వెజిటేరియన్ అంటే ఇంట్లో బాగా వండుతారు కాబట్టి ఫుడ్ బాగా ఇష్టం. సరికి ఈవినింగ్ పార్టీ కల్చర్ కూడా ఇష్టం. దానివల్ల లాస్ట్లో కొంచెం బాడీ వచ్చేసి స్లో వేషాలు తగ్గి. అంటే ఇప్పుడు దాదాపు 800 సినిమాలు చేశారండి. 800 సినిమాలు చేశారు. 60 సంవత్సరాలు చేరిని 87 సంవత్సరాలు కదా. అంటే ఫస్ట్ సినిమా 58, 59 అనుకోండి. లాస్ట్ దాదాపు ఇంచుమించు 2000 వరకు కూడా కంటిన్యూస్గానే చేశారు. అంటే దాదాపు 50 ఏళ్ళు పైన చేశారు. ఈ జనరేషన్ ఆర్టిస్టులతో కూడా ఇప్పుడున్న స్టార్ హీరోలతో అందరితో చేశారు. నాగార్జున ఫస్ట్ సినిమా విక్రమలో అన్నయ్య చేశారు. అందరూ వెంకటేష్తో చేశారు, నాగార్జున చేశారు, బాలకృష్ణతో సార్ చాలా చేశారు, చిరంజీవితో చాలా చేశాడు. అందరు హీరోలతో చేశారు అన్నయ్య. ఇంకా అంతకన్నా ఇప్పుడు మనిషి ఎక్కడో చోట రిటైర్ అవ్వాలి కదండి, రిలాక్స్ అవ్వాలి కదా. ఇప్పుడు లేకపోతే ఇంకా అంటే ఒక స్థితికి వచ్చిన తర్వాత దాన్ని ఎంజాయ్ చేయాలంటే ఎక్కడో చోట ఆగాలి. చెన్నైలో వాతావరణం ఎలా ఉండే? మన తెలుగు ఆర్టిస్టులు అంతా ఒక దగ్గరే ఉన్నాయి ఇల్లు మొత్తం. ఇప్పుడు నాగేశ్వరరావు గారు, రామారావు గారు. అంటే అప్పటికి నేను మెడ్రాసు 62లో వచ్చానండి. ఆ 63లోనూ ఎప్పుడో నాగేశ్వరరావు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు, మూవ్ అయిపోయారు. మిగతా ఇండస్ట్రీ అంతా అక్కడే ఉండేది చూసారా. అందుకని ఒక నాగేశ్వరరావు సినిమాలే హైదరాబాద్లో జరిగాయి. ఆయన ఇక్కడ మూవ్ అయ్యారు కాబట్టి. తర్వాత ఆల్మోస్ట్ 96-7 వరకు కూడా ఇండస్ట్రీ సగం అక్కడ సగం ఇక్కడ ఉందండి. ఇక 2000కి కంప్లీట్ వచ్చేసింది. ఇక తర్వాత ఒక్కొక్కళ్ళు వన్స్ చిరంజీవి గారు వచ్చి, బాలకృష్ణ ఎలాగో ఇక్కడే ఉంటారు, నాగార్జున ఇక్కడే ఉంటారు, వెంకటేష్, రామానాయుడు గారు కూడా వచ్చేసి, సో 1 by 1 అందరూ వచ్చి ఆల్మోస్ట్ 2000కి టోటల్ ఇండస్ట్రీ వచ్చేసింది. మెడ్రాస్లో ఏంటంటే టీ నగర్లోనే ఆల్మోస్ట్ అన్ని ఆఫీసులు ఉండేవి, అందరి ఇళ్ళు ఉండేవి. తెలుగు వాళ్ళంతా కోడంబాకం టీ నగర్లోనే ఉండేది. స్టూడియోలన్నీ కోడంబాకం, టీ నగర్కి దగ్గర. సో తెలుగు వాళ్ళంతా ఇంచుమించు ఇప్పుడు ఇక్కడలాగా దూరాలు. ఇక్కడ ఏంటంటే ఒకళ్ళొక మూలొక ఒకళ్ళు, ఇక్కడ బాగా డిస్టెన్స్లు ఎక్కువ. ఇక్కడ కాన్సన్ట్రేటెడ్గా. అందుకని పేరుకి ఫిలిం నగర్ అని పెట్టి ఫిలిం నగర్లో సైట్లు ఇచ్చారు కానీ బట్ ఆర్టిస్టులు ఎవరో ఫిలిం నగర్లో లేరు, తక్కువ ఉన్నది. ఒక మహేష్ బాబు ఆ ఫిలిం నగర్ ఏరియాలో ఇల్లు కట్టుకున్నారు. మిగతా వాళ్ళంతా ఒక్కొక్కళ్ళు ఒక మూల కదా. బట్ మెడ్రాస్లో ఏంటంటే రామారావు కానీ అందరి ఇళ్ళు, రామారావు, నారాయణరావు ఎదురుపోదురు ఇళ్ళు, ఆపోజిట్ సేమ్ రోడ్లో ఆపోజిట్ హౌస్లు అనమాట. రాఘవేంద్రరావు కోడంబాకంలో ఉండేవాళ్ళు. అన్ని బాగా 1 కిలోమీటర్ రేడియస్లో మొత్తం ఉండేవాళ్ళు. అక్కడ ఒక పోర్ట్లో 4-5 ఆఫీసులకి వెళ్ళి పని చూసుకోవచ్చు మనం. ఇక్కడ అలా కుదరదు. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక మూల ఉంటారు ఇక్కడ. అవునవును. పైగా అక్కడ ఏంటంటే మెడ్రాస్ అనేది మన రాష్ట్రం కాదు, మనం అంతా ఒక పొరుగు రాష్ట్రంలో మనం అంతా ఒక దగ్గర ఉన్నారు. ఒక ప్రొఫెషన్ కోసం వచ్చామని చెప్పి అందరూ కూడా బాగుండేవాళ్ళు. ఒకరికొకళ్ళు ఈవినింగ్ అయితే కలుసుకునేవాళ్ళు, ఒకళ్ళు షూటింగ్లో ఒకళ్ళకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు రామారావు, రాఘవేంద్రరావు కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చినాయి. మరి రామారావు ఆ కాంబినేషన్లో ప్రొడ్యూసర్లు అంతా వెళ్ళేవాళ్ళం షూటింగ్లకి. రామారావు, రాఘవేంద్రరావు షూటింగ్ ఎక్కడ జరిగినా మేము వెళ్ళేవాళ్ళం. అలాగే చిరంజీవి షూటింగ్ జరిగితే వాళ్ళు రమ్మనేవాళ్ళు. ఏది ఆ ప్రొడ్యూసర్ పిలిచేవాళ్ళు. హీరోలు కూడా
రమ్మనేవాళ్ళు, సరదాగా రండి ఇలా అని లంచ్ చేసి వెళ్తారు, కానీ లంచ్ దాకా కూర్చోబెట్టి లంచ్ చేసిన దాకా ఉండమనేవాళ్ళు. అంటే కల్చర్ అలా ఉండేది అక్కడ. అది అసలు రెగ్యులర్గా కలుసుకునేవాళ్ళు. హీరోలు ప్రొడ్యూసర్లు రావాలి, సరదాగా ఉండాలని కోరుకునేవాళ్ళు. ఆ ప్రొడ్యూసర్లు కూడా తోటి ప్రొడ్యూసర్ని రమ్మనేవాళ్ళు, ఆ డైరెక్టర్లు రమ్మనేవాళ్ళు. ఒక ఫెస్టివ్, ఒక సెలబ్రేషన్ మూడ్ ఉండేది షూటింగ్లో. బట్ ఇక్కడ అది కనిపించట్లేదు ఇక్కడ. ఎందుకంటే అసలు కలుసుకుంటారు, షూటింగ్లు రమ్మంటారు అనేది మరి లేదు ఇక్కడ. అన్నయ్య వరకు ఓకే, అన్నయ్య గారు ఉన్నంతకాలం ఇండస్ట్రీకి దగ్గరగా ఉన్నారు, ఇండస్ట్రీ మీకు దగ్గరగా ఉంది. అన్నయ్య గారి తర్వాత ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? ఇండస్ట్రీకి మీరు దగ్గరగా ఉన్నారా, దూరంగా జరిగారా కైకాల ఫ్యామిలీ అంటే మీరు ఏం చెప్తారు? అంటే అన్నయ్యని పెట్టాను కాదు అండి, టోటల్గా ఇండస్ట్రీలోనే మార్పు వచ్చింది. ఇప్పుడు అన్నయ్య ఎగ్జిట్, అన్నయ్య ఉండగానే ఇండస్ట్రీలో మార్పు వచ్చేసింది. ఇప్పుడు అన్నయ్య 2022లో చనిపోయారండి, 3 years బ్యాక్. మరి ఇండస్ట్రీలో మార్పు అనేది అంతకు ముందే వచ్చేసింది కదా. అంటే పాత ప్రొడ్యూసర్లు ఎవరు కూడా ఈ వాళ్ళ వాతావరణం, ఇక్కడ వాతావరణం అక్కడ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, మనం తీసిన సినిమాలన్నీ కూడా టోటల్ నా గ్రిప్లో ఉండేది. టోటల్ ప్లానింగ్ ఈజ్ మైన్. నేను బడ్జెట్ వేసేవాడిని, నేను స్టోరీ సెలెక్షన్ కాడి నుంచి కూర్చునేవాడు. నేను డైరెక్టర్లు కూడా పక్కన ఉండాలని కోరుకునేవాళ్ళు, హీరోలతో కూడా పిఆర్ బాగుండేది. సో టోటల్ ప్లానింగు, ఎప్పుడెప్పుడు షెడ్యూలు, ఎక్కడెక్కడ ఇవన్నీ కూర్చుని, సో టోటల్ ఇన్వాల్వ్మెంట్ ఉండేది ప్రొడ్యూసర్కి. సో దాంతో ఆ పరిస్థితుల్లో సినిమాలు తీసి అలవాటు పడిన వాళ్ళకి ఇవాళ మరి ఇమ్మలేకపోతున్నాం. వాళ్ళు ఏది ప్రొడ్యూసర్ చేతిలో లేదు నాకు తెలిసి. స్టోరీ సెలక్షన్ కాదు కదా, ఆర్టిస్ట్ సెలక్షన్ కాదు కదా, మొత్తం ఒక ప్రొడ్యూసర్ చేతిలోంచి వెళ్ళిపోయింది. నేను ఒకటి అంటాం కాదు, మామూలుగా ఇండస్ట్రీలో ఎవరిని కదిలిపినా ఈ మాట అంటున్నారు. అంటే ఇవాళ ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళకి ఆ తేడా తెలియపోవచ్చండి, బట్ ఆ రోజు నుంచి ఉండే వాళ్ళకి కొట్టొచ్చిన తేడా అనేది కనపడుతుంది. సో ఇండస్ట్రీ పరంగా ఆ మార్పు అనేది వచ్చింది కాబట్టి మరి అప్పట్లో వాళ్ళకి మరి ఇండస్ట్రీ నుంచి దూరంగానే ఉంటున్నారు అందరూ. చాలా ఇప్పుడు వేళల్లో లెక్క పెట్టచ్చు, అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమాలు తెలుస్తున్న వాళ్ళని వేళల్లో లెక్క పెట్టచ్చు. అయితే నాకు ఇంకొక డౌట్ సార్, కైకాల ఫ్యామిలీ నుంచి అన్నయ్య గారు వచ్చారో తనకంటే ఒక పేజ్ క్రియేట్ చేసుకున్నారు, ఆయన జర్నీ అయింది. ఇప్పుడు కైకాల ఫ్యామిలీ నుంచి ఇంకెవరన్నా చిత్ర పరిశ్రమలో వచ్చే అవకాశం ఉందా? అంటే ఆ కైకాల ఫ్యామిలీ నుంచి అన్నయ్య ఆర్టిస్ట్గా ఒక హైట్స్, ఎంత హైట్స్కి వెళ్ళాలో అంత హైట్స్కి వెళ్ళారు. ఒక మార్క్ని క్రియేట్ చేసుకున్నారు ఆయన. సరే, ఇన్ మై ఓన్ వే ఒక ప్రొడ్యూసర్గా నేను ఒక ఉంది, ఆయనతో కంపారిజన్ కాదు కానీ ఇన్ మై ఓన్ వే, స్మాల్ వే, నేను ఒక ప్రొడ్యూసర్గా నేను కొన్ని సక్సెస్ఫుల్ సినిమాలు తీసి నేను కొంతకాలం ఇండస్ట్రీలో ఉండడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే అన్నయ్య గారు రెండో అబ్బాయి రామారావు అంటారు, ఇద్దరు కదా, ఇద్దరు అబ్బాయిలండి, ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు అనమాట, మొత్తం నలుగురు పిల్లలు. అన్నయ్య గారు రెండో అబ్బాయి ఇప్పుడు హొంబలే ఫిలిమ్స్ తెలుసు కదా, సలారు ఇవన్నీ తీశారు. హొంబలే ఫిలిమ్స్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనమాట. తెలుగు షూటింగ్ వాళ్ళ వ్యవహారాలని ఇక్కడ తెలుగు వరకు హైదరాబాద్కి సంబంధించిన తను చూస్తాడు. సో ఆ రకంగా తను లింక్డ్ ఇండస్ట్రీలోనే ఉన్నారు. వాళ్ళ పిల్లలు అంటే తను ఏంటంటే బెంగళూరులో ఉండేవాడు కొంచెం చాలా కాలం. బెంగళూరులో ఉన్నప్పుడు రాజ్కుమార్ ఫ్యామిలీ తోటి కొంచెం అఫినిటీ ఏర్పడింది. సో అక్కడ రాజ్కుమార్ గారి పునీత్ రాజ్కుమార్, శివరాజ్కుమార్తో ఒక సినిమా తీశారు వీళ్ళు. మా అన్నయ్య గారు రెండు అబ్బాయిని వాళ్ళ ఫ్రెండ్స్ కలిపి శివరాజ్కుమార్తో ఒక సినిమా తీశారు. దాని తర్వాత పునీత్ రాజ్కుమార్ తోటి హొంబలే ఫిలిమ్స్ వాళ్ళే తీశారు. హొంబలే ఫిలిమ్స్ వాళ్ళు తీసినప్పుడు మా అన్నయ్య గారు రెండు అబ్బాయిని పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ తోటి కొంచెం అఫినిటీ ఉంది కాబట్టి, హీరో తోటి కొంచెం అఫినిటీ ఉండేవాళ్ళు కావాలి కదా అని హొంబలే ఫిలిమ్స్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అలా ఆ రిలేషన్షిప్ కంటిన్యూ అయ్యి సలారు కొనసాగుతుంది, కంటిన్యూ ఉంటున్నాడు. ఓకే ఓకే. అన్నయ్య గారు పుట్టిన ఊరు, దాని తర్వాత కొన్ని పరిణామాలు చూస్తే ఈ మధ్య కాలంలో కొన్ని అన్నయ్య గారి విగ్రహాలు చూశాను, ఫోటోలు కనుక. ఎక్కడెక్కడ ఎప్పుడు పెట్టడం జరిగింది? అంటే ఇప్పుడు ఫస్ట్ గుడివాడలో పెట్టారండి. గుడివాడలో 2022 డిసెంబరు 23 చనిపోయారు అన్నయ్య. అవును, కరెక్ట్గా 1 yearకి
2023లో డిసెంబర్ 23కి వర్ధంతి టైంకి గుడివాడలో పెట్టారు కాంస్య విగ్రహం. మంచి సెంటర్లో పెట్టారు. అక్కడ మున్సిపల్ ఆఫీసు, పాత మున్సిపల్ ఆఫీస్లో మంచి సెంటర్ అది. అక్కడ లోకల్ ఆర్గనైజేషన్స్, అక్కడ గుడివాడలోనే నాటకాల్లో మరి అక్కడే కదా మొదలైంది. సో ఆర్గనైజేషన్, అక్కడ కల్చరల్ ఆర్గనైజేషన్స్ అన్ని వాళ్ళందరూ పూనుకుని వాళ్ళు అక్కడ చేశారు. 1 year ఫస్ట్ వర్ధంతికి అక్కడ పెట్టారు. దాని తర్వాత ఈ సంవత్సరం మే నెలలో తను పుట్టి పెరిగింది కవతరం కదా, కాలేజీను నాటకాలు ఇదంతా గుడివాడైనా కూడా పుట్టి పెరిగింది కవతరం కాబట్టి కవతరంలో కూడా మొన్న మే నెలలో అక్కడ కూడా విగ్రహం పెట్టారు. అన్నయ్య విగ్రహం. ఏదేమైనా ఒక లెజెండ్ గురించి మళ్ళొక్కసారి మనం నెమరు వేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. అలానే వివాదరహితుడిగా ఇన్ని సంవత్సరాల కెరీర్ని కొనసాగించడం కూడా మామూలు విషయం కాదు. ఆ రకంగా ఈజ్ అజాత్ శత్రు కింద చూస్తారండి. అన్నయ్య ఎవరితోటి పే చేయి, అందరు ఇష్టపడే, అసలు ఎవరితోటి గొడవ ఉండేది కాదు. అందరూ కావాలని కోరుకునేవాళ్ళు. అసలు మన సినిమాలో ఉండాలి అని హీరోలు సరదాగా అన్నయ్యతోటి ఉండేవాళ్ళు. ఎస్వి రంగారావు గారు నా తర్వాత వారసుడు, నా అంతటా ఆర్టిస్టు అని చెప్పేసి ఆయన కైకాల సత్యనారాయణ గారు చెప్పారు. బట్ కైకాల గారు చేసిన తర్వాత కైకాల అంతటి ఆర్టిస్ట్ ఎవరు అంటే క్వశ్చన్ మార్క్ కనపడుతుంది. ఆయన లాగా అన్ని క్యారెక్టర్లు చేయగలిగినటువంటి ఆర్టిస్టులు అంటే మీ ఉద్దేశంలో? అంటే దీంట్లో ఒకటి ఉందండి, ఇప్పుడు టాలెంట్ వైజ్ ఆర్టిస్టులు ఉండొచ్చు అండి, కొంతమంది ఉండొచ్చు. ఎందుకంటే టాలెంట్ అనేది ఎక్కడా ఒక చోట ఆగిపోదు, టాలెంట్ అనేది వస్తూనే ఉంటుంది. ఆ టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉండొచ్చు. కానీ ఇప్పుడు అన్నయ్యకి ఉన్న అడ్వాంటేజ్ స్కోప్ ఏంటంటే అన్ని జోనర్లకి అన్నయ్య సూట్ అవుతాడు. ఇప్పుడు సోషల్లో ఇవాళ చాలామంది అన్నయ్యతో ఈక్వల్గా లేకపోతే బెటర్గా చేయగలిగిన వాళ్ళు రావచ్చు. బట్ అన్నయ్య సోషల్, మైథాజికల్, హిస్టారికల్, ఫోక్లోర్ ఇన్ని జోనర్లు చేశారు. అన్ని జోనర్లకి సూట్ అయ్యే పర్సనాలిటీ ఫస్ట్ కావాలి, ఫిజిక్. అది అందరికీ ఉండదు. బట్ కొంతమంది టాలెంట్కి ఉన్న అన్ని జోనర్లకి సూట్ అయ్యే ఫిజిక్ అందరికీ ఉండకపోవచ్చు. సో రామారావు కానీ ఇప్పుడు ఎందుకంటే రామారావు నాగేశ్వరరావులోనే చూడండి, ఇద్దరిలోనే మరి ఆ రోజుల్లో ఇద్దరు మరి మన అగ్రనటులు అంటే వాళ్ళిద్దరే మన ఇండస్ట్రీని పెంచింది. వాళ్ళిద్దరూ రామారావు పర్సనాలిటీకి అన్ని జోనర్లు చేయగలడు. ఆయన పౌరాణికం చేయగలడు, ఫోక్లోర్ చేయగలడు, హిస్టారికల్ చేయగలడు. బట్ నాగేశ్వరరావు పర్సనాలిటీకి ఏంటంటే అన్ని జోనర్లకి ఆయనకి సూట్ అవుతుంది ఆయన పర్సనాలిటీ. ఆయన సోషల్ సినిమాలకి మరి అందుకని వాళ్ళు ఒకళ్ళ క్యారెక్టర్లో ఒకళ్ళు పోటీ పడకుండా, ఇప్పుడు దేవదాస్ ఉందనుకోండి, నాగేశ్వరరావురే చేయాలి, అది రామారావుకి సూట్ అవ్వదు. ఇప్పుడు అలాగే దుర్యోధన అనుకోండి, రామారావురే చేయాలి, నాగేశ్వరరావు సూట్ అవ్వదు. అలా వాళ్ళకి సూట్ అయ్యే క్యారెక్టర్లో వాళ్ళు చేసుకుని అంత స్థాయికి వెళ్ళారు. కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసే క్యారెక్టర్లో ఒకళ్ళు పోటీ పడి వాళ్ళు తెలివిగా ఏంటంటే మన ఆడియన్స్ దేన్ని ఇష్టపడతారు, మనం దేనికి సూట్ అవుతాం అని దాంట్లోనే వాళ్ళు హైట్స్కి వెళ్ళారు, మ్యాక్సిమం హైట్స్కి వెళ్ళారు. మరి ఎవరు ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అనేది లేదు దాంట్లో, ఎవరు పందాలో వాళ్ళు పీక్కి వెళ్ళారు. సో అలా ఆ పర్సనాలిటీని బట్టి కూడా మరి నెక్స్ట్ వీళ్ళ తర్వాత ఎవరంటే ఇప్పుడు రామారావు తర్వాత ఆ ప్లేస్ ఎవరికైనా రాగలిగారా చెప్పండి? అంటే అన్ని జోనర్లు చేసేది ఎవరు లేరు కదా. ఇప్పుడు ఇంకా రీప్లేస్మెంట్లు కొంతమందికి నాకు తెలుసండి, పాత తరం ఆర్టిస్టులకి రీప్లేస్మెంట్ అనేది లేదండి. పాత తరం అంటే నేను చెప్తున్నా, ఒక రామారావు, ఒక నాగేశ్వరరావు, ఒక సావిత్రి, ఒక రంగారావు, ఒక గుమ్మడి గారు, ఒక రేలంగి, ఒక రమణారెడ్డి, సూర్యకాంతం, సో అండ్ సో మామూలుగా ఇలా లెక్కేసుకుంటే, వీళ్ళందరినీ లెక్కేసుకుంటే ఇవాళ వీళ్ళకి రీప్లేస్మెంట్ వీళ్ళని చెప్పగలరా మీరు? అసలు లేదు. ఇప్పుడు వాళ్ళకన్నా ఇవాళ ఎక్కువ విమర్శలు తీసుకోవచ్చు, లేకపోతే ఎక్కువ ఇవాళ ఉన్న సోషల్ మీడియాకి ఎక్కువ ఫేమ్లోకి రావచ్చు, ఇవాళ మీడియాని బట్టి ఎక్కువ స్టార్డమ్, ఎక్కువ ఫేమ్కి రావచ్చు. కానీ ఆ టాలెంట్ వైజ్ దాన్ని బట్టి ఆ రకంగా చూస్తే వీళ్ళందరికీ రీప్లేస్మెంట్ లేదు. ఇప్పుడు సూర్యకాంతం గారికి రీప్లేస్మెంట్ ఉంటే ఇప్పటి గుండమ్మ తీసేవాళ్ళు అంతే కదా, తీయాలని చాలా మంది చాలా రకాల కోరికలు అని చెప్పారు కదా. ఇప్పుడు నాగేశ్వరరావు ఒకటే అన్నారంట, మామూలుగా నాగార్జున్ని, బాలకృష్ణని
రామారావు నాగేశ్వరం మీ ఇద్దరు రామారావు చేశారు కదా, అవును. బాలకృష్ణ నాగార్జునతో మరి ఒక ప్రొడ్యూసర్ ఏదో గుండం బద్దాలి. సరే ఓకే, నా ప్లేస్లో నాగార్జున ఓకే, రామారావు ప్లేస్లో బాలకృష్ణ ఓకే, సూర్యకాంతం క్యారెక్టర్కి ఎవరిని తీసుకొస్తారు అడిగారంట ఆయన. అడిగారంట. అవతల వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. అదే మరి ఇప్పుడు పేరే టైటిలే గుండమ్మ కథ, అది ఆ క్యారెక్టర్కి వాళ్ళు ఎవరు లేరు. సో కొన్ని అటెంప్ట్ చేయకూడదు, అంతే, వదిలేయాలి. అలా సూర్యకాంతం గారి రీప్లేస్మెంట్ లేదే వాళ్ళ. అలా ఎగ్జాంపుల్ ఊరినే చెబుతున్నా. అలా రామారావు కానీ ఇప్పుడు దేవదాస్ క్యారెక్టర్లో ప్రేమనగరు, ప్రేమాభిషేకం ఎవరన్నా చేయగలరండి వాళ్ళ? అసలు ఇంకొకళ్ళని ఊహించుకోగలమా? ఒక కృష్ణుడు, రాముడు, దుర్యోధనుడు, రావణాసురుడు, భీష్ముడు అసలు ఎవరినైనా ఊహించుకోగలమా? అదే ఇప్పుడు అదే రంగారావు లాగా అన్నయ్య క్యారెక్టర్. ఇప్పుడు రంగారావు అన్నయ్య ఆ క్యారెక్టర్లు చేశారు, అలా రకరకాల క్యారెక్టర్లు, పౌరాణికాలు చేశారు, తాతయ్య జానపదం చేశారు, అన్నిట్లో మెప్పించారు వాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే ఆ ఫిజిక్ ఉంది, ఆ టాలెంట్ ఉంది. ఇవాళ చాలా మందికి టాలెంట్ ఉంటే ఉండొచ్చు, కానీ ఆ ఫిజిక్ అందరికీ ఉండదు. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని క్యారెక్టర్లు, ఇన్ని రకాలుగా కళామతాలకి సేవ చేసినటువంటి కైకాల సత్యనారాయణ గారికి పద్మ అవార్డు రాలేదని వెలితి ఏమన్నా ఉందా అనేది బయట జరుగుతున్న డిస్కషను. ఆయనకు వస్తే బాగుండేది అనేది కొంతమంది అభిప్రాయం. అది వాస్తవమేనండి. ఎందుకంటే ఇప్పుడు అన్నయ్య వేయని క్యారెక్టర్ ఏముందండి? నవరసాలు సంబంధించిన క్యారెక్టర్లు అన్నీ పోషించాడు ఆయన. అన్ని జోనర్లు చేశాడు. సోషల్లో కామెడీ, విలను, ఒక తండ్రి, తాత, ఒక సెంటిమెంటల్ రోలు అన్నీ చేశారు. ఫోక్లోరు ఎన్నో ఫోక్లోర్ చేశారు. పౌరాణికం ఎన్నో పాత్రలు వేశారు. హిస్టారికల్ క్యారెక్టర్లు వేశారు. సో ఏంటంటే ఒక రకంగా ఆలోచిస్తే రంగారావు కూడా రాలా పద్మశ్రీ, సావిత్రి గారికి రాలా. వాళ్ళిద్దరికీ రాని అవార్డు రాకపోయినా పర్వాలేదు అనేవాడు అన్నయ్య. అవునా? డిస్కషన్ అయ్యేది అంటే ఎవరన్నా వచ్చిన అంటే ఎవరన్నా ఇప్పుడు మీకులాగా అన్నయ్య దగ్గరికి వచ్చి మీకు రాకపోవటం అన్యాయం అని అన్నప్పుడు అన్నయ్య ఒకటే సమాధానం చెప్పేవాడు, రంగారావుకి సావిత్రికి రాని అవార్డు నాకు రాపోయినా పర్వాలేదు అనేసేవాడు. ఎందుకంటే వాళ్ళిద్దరికన్నా గొప్ప ఆర్టిస్టులు మరి అసలు ఎవరున్నారు? మరి వాళ్ళిద్దరికీ ఇవ్వలేదంటే ఈ అవార్డులన్నీ కూడా టాలెంట్ని చూసి మరి ఇస్తున్నారా ఏంటనేది మరి అర్థం కావట్లేదు. మరి ఇస్తే మరి వాళ్ళిద్దరికీ ఫస్ట్ ఇవ్వాలి కదా. అసలు సావిత్రి గారికి ఇవ్వాలి, రంగారావు గారికి ఇవ్వాలి. వాళ్ళిద్దరికీ ఇవ్వట్లేదంటే అసలు ఏదో ఎక్కడో పొరపాటు ఎక్కడో ఉంది. వాళ్ళిద్దరికి రాని అవార్డు నాకు రాపోయినా పర్వాలేదు. ప్రజలు స్థానంలో మేము ఉన్నాం, ప్రజల హృదయంలో మేము ఉన్నాం. రంగారావు స్థానం ప్రజల్లో ఎప్పటికీ ఉంటుంది, సావిత్రి గారికి ఎప్పటికీ ఉంటుంది. అలాగే నేను కూడా ఎప్పటికీ ఉంటాను. సో దాన్ని మించిన అవార్డు మాకు ఇవన్నీ కాదు అని వాళ్ళది. ఈరోజు అన్నయ్య గారి గురించి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆయన గురించి 4 జ్ఞాపకాలు తెలుగుని ప్రేక్షకులతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫైనల్గా మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? నమస్కారం, థ్యాంక్స్ అండి. ఏమీ లేదండి, ఇప్పుడు ఈ రకంగా మీరు ఒక అవకాశం ఇచ్చారని నేను ఫీల్ అవుతున్నా. అన్నయ్య గురించి మళ్ళీ ఈ జనరేషన్ వాళ్ళందరికీ, ఇప్పుడు ఈ జనరేషన్లో అందరికీ అన్నీ తెలియాలని తెలియకపోవచ్చు. సో ఈ జనరేషన్ వాళ్ళకి కూడా అన్నయ్య గురించి, అన్నయ్య వేసిన క్యారెక్టర్ల గురించి, అన్నయ్య ఇండస్ట్రీలో ఉన్న అనుబంధం గురించి, కోఆపరేషన్ గురించి, అందరితోటి బాగుండే ఇన్ని అంశాలు ఈ జనరేషన్ వాళ్ళకి తెలుసుకునే అవకాశం మీరు కల్పించారు నేను ఫీల్ అవుతున్నాను. సో ఈక్వల్గా నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి వేళ మీడియా ద్వారా తెలవాల్సిందే తప్పితే పాత వాళ్ళ గురించి, అంటే ఆ తరం ఆర్టిస్టుల గురించి మరి లేకపోతే మరి ఈ జనరేషన్ కొంత మిస్ అయిపోతారు. ఇలా ఒక రకంగా మరి ఆయన గురించి అందరూ తెలుసుకునే అవకాశం మీరు కల్పించారనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. నమస్తే అండి, థ్యాంక్ యూ.